शिवाय गुरवे नमः। शिवाय गुरवे నమః। వినపడుతుందా మీకు? పార్వతి వినపడుతుందా? వినిపిస్తుందమ్మా. వినిపిస్తోందమ్మా. వినిపిస్తోందమ్మా. మాట్లాడాలి వినిపిస్తుందా అంటే మరి మధ్యలో బ్రేక్ వస్తుందమ్మా, అందుకోసమని నేను ఎవరో ఒకళ్ళు మాట్లాడొచ్చుగా. అమ్మా వినిపిస్తుందమ్మా. అవును, అది అడగగానే చెప్పాలి కదా. క్లియర్ గా వినపడుతుందా? ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? మధ్యలో కొంచెం సేపు డిస్టర్బెన్స్ ఉందమ్మా. మధ్యలో బ్రేక్ అయిందమ్మా ఇందాక. మధ్యలో కొంచెం సేపు బ్రేక్ అయిందమ్మా, ఆ తర్వాత బానే ఉంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. సరే, ఇవాళ సందేహాలు అడగండి. ఇక్కడ ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. వాటికి సాయంత్రం చెప్తాం క్లాస్. సరే అమ్మా. రెండు సార్లు అది కూడా చదివేశారా? అదే అయిపోయిందా? పదకొండు కూడా అయిపోయిందా? బ్రహ్మజ్ఞాన జీవన్ముక్తుడు మరి పనులు చదివేస్తారా? ఇప్పుడు ఎట్లా మనం ఏం చెప్పినా అర్థం కాదు. అదే ఒకసారి చదవండి, వినపడుతుందంటే కంటిన్యూ చేద్దాము. ఇంపార్టెంట్ అమ్మ బానే వినిపిస్తోందమ్మా ఇప్పుడు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతి రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. మహర్షి నిదాగా చెప్తున్నా, విను నిదాగా. ఈ దుర్లభమైన దేహముక్తి ప్రకరణమును వదలని దానిని జ్ఞాపకం పెట్టుకోడే వాడేనమ్మ విదేహముక్తుడు. బ్రహ్మమే రూపమైన వాడు, ప్రశాంతమైన ఆత్మ గలవాడు, ఇంకోటి రూపం కానివాడు, అస్తమాను హాయిగా ఉండేవాడు, కుదుటపడ్డ రూపం వాడు, మహామౌనంగా ఉండేవాడు, వీడే దేహముక్తుడు. అంతా తానైన వాడు, అన్నిటా తానైన వాడు, శాంతమే తానైన వాడు, ముక్తిని పారేసుకున్నవాడు, ఏకాత్మను చెంతనాడకున్నవాడు, ఉత్త సాక్షి, ఇతడే విదేహముక్తుడంటే. లక్ష్యమైన ఆత్మను రంజింపచేయు ఆత్మను నేను, ఆటలాడించు ఆత్మను నేను, స్వభావమైన ఆత్మను నేనే. అలాంటి వాడే విదేహముక్తుడు. స్వచ్ఛంగా ఉండే ఆత్మ నా ఆత్మయే అయిన నేను. అందరి ఆత్మ నా ఆత్మయే. పుట్టని ఆత్మ, ఇంకా మృదులేని ఆత్మ, ఇదే దేహముక్తుడంటే. వేడుక ఆత్మ, ఇష్టమైన ఆత్మ,
స్వతంత్ర ఆత్మ ఎవరిని నిర్ణయించి ఇదియే అని దార్శనికుడు. ఇదే విదేహముక్తుడు అంటే. బ్రహ్మమును నేను, ఎరుకను నేను, కనీసం ఒకటిని కూడా భావించక కేవలం ఎరుక మాత్రంగా కృష్ణ వేస్తాడే అతడే విదేహముక్తుడు. నిశ్చయాన్ని కాలదన్ని నేను బ్రహ్మమే అనే ఒక్కదాన్ని ఒడిసిపట్టి సాంద్ర సంబరమే శరీరమైన వాడు విదేహముక్తుడు. నిశ్చయాన్ని కాలదన్ని నేను బ్రహ్మమే అన్న ఒక్కదాన్ని ఒడిసిపట్టి సాంద్ర సంబరమే శరీరమైన వాడు విదేహముక్తుడు. అంతా ఉన్నది ఏదీ లేదు వంటి నిర్ణయాలను తుడిచిపెట్టిన నేను బ్రహ్మమునే, మరొకటి కాను అని కుదుట పడతాడే అతడే విదేహముక్తుడు. కొంచెమైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఆత్మను తలపోయక తనలో తానే పాచుకొని ఉంటాడే అతడే విదేహముక్తుడు అంటే. నేను ఆత్మను, ఎంతో పెద్ద ఆత్మను, ఎరుకగల ఆత్మను అంటూ మనసు పారేసుకోక ఇప్పటికే కుదుటపడ్డ వాటిని గ్రహిస్తాడే అతడే విదేహముక్తుడు అంటే. మౌనంలో మాత్రమే, పుట్టి మౌనంలోనే, అంతా మౌనమే, మరేం లేదన్నా కొంచెమన్నా అంటూ నేను అర్థం లేని వాడిని అని ఉంటాడే అతడే విదేహముక్తుడు. దొడ్డ ఆత్మ గుణాలకు అందనివాడు, అంతటికీ ఆత్మని ఒప్పనివాడు. ఎవడైతే నువ్వు ఏ విధంగా చూసినా సరే మహా దొడ్డవాడో అతడే విదేహముక్తుడంటే. సమయాన్ని కూర్చి, చోటును కూర్చి, వస్తువులను కూర్చి, స్వంతాన్ని కూర్చిన తేడా పాడాలు లేనివాడు, అసలు వీసమంతా కూడా ఏం తేడాలు లేనివాడే విదేహముక్తుడు. నేను, నీవు, అది, ఇది, అతడు, వీడు అసలేవి పిసరంత కూడా లేనట్టే. నేనొట్టి సంపూర్ణ సంబరబాబుని అంటాడే అతడే విదేహముక్తుడు. గుణములు గొడ్డుపోయినవాడు, ఆత్మ నిండుకున్నవాడు, ఎప్పటి ఆత్మ, సున్న చుట్టిన ఆత్మ, సూక్ష్మరూపమైనదని ఎవడు ఎప్పుడు బిర్రబిగిసి ఉంటాడో వాడే విదేహముక్తుడు అంటే. విశ్వానికి ఆత్మ, విశ్వము అడుగంటిన ఆత్మ, సావుగొట్టు ఆత్మ, కాలానికి కారణమైనది దేవతల ఆత్మ, దేవతలు ఊడిపోయిన ఆత్మ, ఇదే విదేహముక్తుడు అంటే. కొలబద్ద ఆత్మ, కొలవబడలేని ఆత్మ, మూఢ ఆత్మ, ఆత్మలేని ఆత్మ, ఏకైక ఆత్మ, గొప్ప ఆత్మ, ఇదే విదేహముక్తుడు అంటే. ఎక్కడన్నా సరే జడత లేని ఆత్మ, అందరిలోకి దూరిపోయిన ఆత్మ, అందరివాడు అయిన ఆత్మ అని చెప్పబడతాడే అతడే విదేహముక్తుడంటే. అన్ని తోపకాలు తుర్రుమన్నవాడు, ఒక్క సచ్చిదానందమై అయినవాడు, నేను ఇలా చక్కగా కుదుటపడ్డాను అంటూ చంకలు కొట్టుకోనివాడు, నేను ఇలా చక్కగా కుదుటపడ్డాను అంటూ చంకలు కొట్టుకోనివాడు విదేహముక్తుడు. అంతా గల్లంతని, అదే ఉన్నదని, ఎప్పుడు ఎరుక మాత్రమే ఉన్నదని, ప్రబుద్ధుడైన వాడు ఎవడూ లేడని ఒడిసి పడతాడే అతడే విదేహముక్తుడు అంటే. ఎవడు కేవలం పరమాత్మయేనో, కేవలం మూర్తి భవించిన జ్ఞానము, ఉనికి మాత్రమే స్వరూపమైన వాడు అతడే విదేహముక్తుడు అంటే. ఇతగాడు జీవుడు, ఈశ్వరుడు. ఈ విధంగా ఆలయం అంటే ఇలా, ఇవి వేదములు, శాస్త్రములు, ఇది నేనంటే, బ్రహ్మంటే ఇంతే, ఈ ప్రకారం తీర్మానం చెయ్యడు చూశావా అతడే విదేహముక్తుడు. నేను అలాగే ప్రపంచమంతా కూడా బ్రహ్మమే, విసరంతి జగత్తు కూడా విడిగా లేదు, ఇలా భీష్ముడిని కూర్చుంటాడే అతడే విదేహముక్తుడు అంటే. ఇదంతా ఎరుకయే అని, నేను కూడా ఒట్టి ఎరుకనే అంటూ ఇలాంటి నిర్ణయాలు సున్న చుట్టుకున్నవాడు విదేహముక్తుడు. ఎరుక మాత్రంగానే చక్కగా సిద్ధమై ఉండేవాడు, కుదురుగా కూర్చొని తనలోనే ఆడుకునేవాడు, లోపలే హాయిగా ఉండేవాడు
అతడే విదేహముక్తుడు అంటే. కుదించబడని ఆత్మస్వరూపుడు, అణువు కంటే మరీ అనువైన వాడు, ఎట్టి దోషములు లేనివాడు, తురీయాతీతుడు, పెను సంబరం వాడు, ఇక్కడే విదేహముక్తుడు. కనీసం పేరుకైనా నోచుకోని వాడు, అంతటికీ ఆత్మ, కొన్ని రూపము ఉందా అంటే అది లేదు, అలా అని నాస్తిక పాషండు కాడు, పరబ్రహ్మే స్వరూపమైన ఆత్మ, అదే విదేహముక్తుడు అంటే. నాలుగో స్థితిని దాటినవాడు, తనని తానే మించినవాడు, దీన్ని దాటేసినవాడు, ఉనికిమయం వాడు, శుభాలలోనూ అశుభాలలోనూ ఒకే ప్రసన్నతో ఉండేవాడు విదేహముక్తుడు. బంధంలోనూ మోక్షంలోనూ ఒకే ప్రసన్నమైన ఆత్మ గలవాడు. అన్నిటికీ ఆత్మ, లోపలి ఆత్మ, ప్రపంచపు ఆత్మ, ఘనుడు ఆత్మయే, వీడేనమ్మ విదేహముక్తుడంటే. అంతటా పరిపూర్ణమైన ఆత్మ. ఎప్పుడైనా సరే చూసుకోవాలంటే పైకంటే పైవాడు, లోలోని ఆత్మ, అనంతమైన ఆత్మ, ఇతడే విదేహముక్తుడు. చదువు కాని చదువు లేని ఆత్మ, జడము కాని జడత లేని ఆత్మ, తత్వమైనది తత్వము కానిది, అన్నిటికీ ఆత్మ, ఇదే విదేహముక్తుడు అంటే. సమాధితో పని లేనివాడు, సమాధికే ముగింపు అయినవాడు, లక్ష్యము కానివాడు, లక్ష్యము వదిలినవాడు, కానివాడు అయినవాడు, ఇదే విదేహముక్తుడు అంటే. ఎరుకమైన ఆత్మ, ఎరుక ఆకాశము, చిస్తంబరము, చిదంబరము, ఎరుక మాత్రమే ఎరుక అయిన ఆత్మ. ఎరుకమయమైన ఆత్మ, ఎరుక ఆకాశము, చిస్తంబరము, చిదంబరము, ఎరుక మాత్రమే ఎరుక అయిన ఆత్మ, ఇతడే విదేహముక్తుడు. ఉనికి ఎరుక సంబరం అయిన ఆత్మ, ఉనికి ఎరుక సంబరం రూపమైనది, ఉనికి ఎరుక సంబరంచే పూర్ణమైన ఆత్మ, ఎప్పుడు ఎప్పటికీ బ్రహ్మమయుడు, అస్తమాను తనలోనే తాను ఉన్నవాడు, ఏ వేళ తెంపులేని ఒకే రూపమైన ఆత్మ, అతడే విదేహముక్తుడు అంటే. చిక్కగా తోడుకున్న జ్ఞానమే అయిన ఆత్మ, గడ్డలా పేరుకున్న ప్రజ్ఞానమే ఘనరూపమైన వాడు, ఏ వేళకి జ్ఞానంలోనే ఘనసంబరాన్ని దండుకునేవాడు. ఎవనికి సుతారము ఒళ్ళు లేదో, ఎవనికి ఇంచుకైనా దేన్ని గురించి జ్ఞప్తి లేదో, సదాత్మ తనలోనే కుదుటపడ్డవాడు విదేహముక్తుడు. ఎవనికి సుతారం ఒళ్ళు లేదో, ఎవనికి ఇంచుకైనా దేని గురించి జ్ఞప్తి లేదో, సదాత్మ తనలోనే కుదుటపడ్డవాడు. ఎవని చిత్తము చిత్తు అయినదో, ఎవని స్థితి బ్రహ్మము యొక్క ఆత్మయో, ఎవడు యోగానికి ఆత్మయో, యోగయుక్తమైన ఆత్మ, అతడే విదేహముక్తుడంటే. ఎవనికి ఎరుక మాత్రం ఉనికి గలదో, అన్ని రకాల మతిని పోగొట్టుకున్నాడో, గుణముల అగుణముల వెర్రివేషాల అంతు పట్టాడో, వాడే విదేహముక్తుడు. చివరికి కాలదేశములు లేనివాడు, గ్రహించుటకు జప్తి కొరకు అది గొప్ప సంగతైనా సరే లేనివాడు, గట్టి పట్టును కట్టిపెట్టినవాడు, ఇతడే విదేహముక్తుడు. అధరానందుడు, పరానందుడు, భోగానందమును భోగించిన వాడు, సాక్షి, తన మటుకు సాక్షి లేనివాడు, అతడే విదేహముక్తుడు. వాడైనా సరే, ఎవడైనా సరే, ఎవడు కాకపోయినా సరే, కొంచెం కానీ పోని, కొంచెం కూడా కాకపోని, అసలేం కాకపోని, ఏంటంట తంట, ఆత్మే కానీ అనాత్మే అవని, పోని ఎరుక ఆత్మ అందామా, ఒకటే ఎరుక, ఏకజడం ఏదైనా కాని, రాని పోని నేనే. ఎవనికి ప్రపంచం ఆత్మ కానిదో, పోని అలా అంటే బ్రహ్మాకారం కూడా కాదుట, తన రూపమే తాను, తను జులిగే తాను, అతడే విదేహముక్తుడు. ఎవనికి ప్రపంచం ఆత్మ కానిదో, పోని అలా అంటే బ్రహ్మాకారం కూడా కాదుట, తన రూపమే తాను, తను జులిగే తాను, అతడే విదేహముక్తుడు.
ఊసుల కందని ఆనందం వాడు, అన్ని ఇంద్రియాలను తెంచుకున్నవాడు, అన్ని రకాల అతీత భావాలను వదిలిన అతీతుడు, అతడే విదేహముక్తుడు. అంటే చిత్తం వచ్చినట్లుండుటను దాటినవాడు, చిత్త వృత్తులను లెక్క చేయనివాడు, చిత్తం వేసే వేషాలను దులిపివేసేవాడు విదేహముక్తుడు. ఆ సుముహూర్తంలో, అదే శరీరాన్ని వదిలిపోయే వేళలో, అయ్యో ఇది కృషించిపోయిందే, లేదు లేదు ఇంకా శుభ్రంగానే ఉందిగా అంటూ ఇలాంటి ఒంటిని కూర్చి వాపోవడం చేయడే వాడే విదేహముక్తుడు. ఆ సుముహూర్తంలో, అదే శరీరాన్ని వదిలిపోయే వేళలో, అయ్యో ఇది కృషించిపోయిందే, లేదు లేదు ఇంకా శుభ్రంగానే ఉందిగా అంటూ ఇలాంటి ఒంటిని కూర్చి వాపోవడం చేయడే వాడే విదేహముక్తుడు. అంటే కనీసం మాత్రంగానే నెలకొన్నవాడు, ఎప్పుడు అన్నీ ఊడ్చి పారేసిన వాడు, బ్రహ్మంగా మాత్రమే భాష పెట్టినవాడు, ఇక్కడే విదేహముక్తుడు. పెద్ద బ్రహ్మం, గొప్ప వేడుక, ఎంతో ఆత్మ, పైకంట పైది, తన యొక్క లో వెలి ఇతరులకు ఆననివాడు, అతడే విదేహముక్తుడు. శుద్ధ వేదాంతం యొక్క సారమైన వాడు, శుద్ధ సత్వపు ఆత్మలో కుదురుకున్నవాడు, అలా అన్న భేదము లేకపోయిన వాడు, అతడే విదేహముక్తుడు. బ్రహ్మామృత రసము రుచి మరిగినవాడు, బ్రహ్మామృత రసమే అయినవాడు, బ్రహ్మామృత రసములో నిండా మునిగినవాడు, అతడే విదేహముక్తుడు. అంటే బ్రహ్మామృత రసానికి పునాది తానే బ్రహ్మామృత రసమైనట్టి బ్రహ్మామృత రసంతోనే సంతృప్తుడు, అతడే విదేహముక్తుడు. బ్రహ్మానందంలో తెగ ఆనందించేవాడు, బ్రహ్మానంద రసంగా వెలిగిపోయేవాడు, బ్రహ్మానంద వెలుగు, అతడే విదేహముక్తుడు. అంటే బ్రహ్మానంద రసంలోనే సంతోషి, ఎడదగని బ్రహ్మామృతమైన వాడు, బ్రహ్మానందమే ఎప్పుడూ వేడుకలైన వాడు, అతడే విదేహముక్తుడు. అంటే బ్రహ్మానందమే అనుభూతి అయినవాడు, బ్రహ్మామృతమే అతనికి శివపూజ, బ్రహ్మానంద రసాన్నే ఇష్టపడేవాడు, ఇక్కడే విదేహముక్తుడు. అంటే బ్రహ్మానంద రసానికి 3 ముళ్ళు వేసిన వాడు, బ్రహ్మామృతమే కుటుంబమైన వాడు, బ్రహ్మానంద బాబులతోటే పెట్టుకున్నవాడు, అతడే విదేహముక్తుడు. శ్రేష్టమైన బ్రహ్మామృతంలో కాపురం ఉన్నవాడు, బ్రహ్మానంద గుడిలో నెలకొన్నవాడు, బ్రహ్మామృతమే జపమైన వాడు, అతడే విదేహముక్తుడు. ఏమని శరీరం కూడా చివరికి బ్రహ్మానందమో, ఇంద్రియములు కూడా బ్రహ్మానందాలో, ఎవని చదువు కూడా బ్రహ్మామృతమయము, అతడే విదేహముక్తుడు. బ్రహ్మానంద పొగరుతో వెర్రిగా విర్రవీగేవాడు, బ్రహ్మానంద రసాన్ని బిర్రుగా నింపుకున్నవాడు, బ్రహ్మాత్మలోనే ఎప్పుడూ కులాసాగా ఉన్నవాడు, అతడే విదేహముక్తుడు. అంటే ఇదమ్మా దేహముక్తి ప్రకరణము. ఇదేనా వేదంలో వెతికి పట్టుకుంటామంటే నీ వల్ల అవుతుందేమో చూడరా. నీకు చెవుంటే చెప్తున్నా, ఇది నాచే నీకు చెప్పబడిందిరా, వింటేనే చాలు, ఇట్టే ఒళ్ళు ఉడుతుంది. దిక్కులేని వారికి దిక్కైన వాడా, చలిగొండ సుత పెనిపిటి, రాత్రి రాజు, చందమామను జటల్లో పట్టి పైన ధరించిన వాడా, నీ పాదములు పట్టి విడువను. ఒలిమి కంటి నుంచి వెలువడ్డ అగ్గిరవ్వచే తుంట విల్చుని తుదముట్టించిన ఓ ప్రమదుల దొర, నన్ను కావు. బూడిద పూత శరీరం వాడా, నా మనపద్దం క్షణమాత్రమైనను ముక్కంటివైన నీ కడగంటి చూపుతోనే చెలిమి చేసిన చాలు. వేదములకు వాని శిరములైన ఉపనిషత్తులకు కూడా తెలియరాని సంసార బంధమోహిత జన దుఃఖ ప్రవాహ శరణము నేను పొందగలను. బూడిద పూత శరీరం వాడ, ఆ మనపద్మము క్షణమాత్రమైనను ముక్కంటి వైపు అయిన నీ కడగంటి చూపుతో చెలిమి చేసిన చాలును. వేదములకు వాని శిరములైన ఉపనిషత్తులకు కూడా తెలియరాని సంసార బంధ మోహిత జన దుఃఖ ప్రవాహ తరణమును నేను పొందగలను. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. అది చాలా నాయిస్ గా ఉంది ఇక్కడ, అందుకని
మళ్ళీ సాయంత్రమే క్లాసు. శుభం భూయాత్. స్వస్తి. పాదాభివందనాలమ్మా. గురువు గారికి పాదాభివందనాలు తల్లి. పాదాభివందనాలమ్మా. నమస్తే అమ్మా. పాద శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అమ్మా. నేను బ్రహ్మము అన్న గ్రహింపు సదా కలిగి ఉండడమే విదేహముక్తి. మహాకర్త అయిన సాధకుడు సంశయాలు కానీ భయం కానీ లేకుండా, రాగద్వేషాలు లేకుండా ఉంటాడు అనేది అర్థమైందమ్మా. ఇదే ఆచరణలో ప్రతి దానికి ఆపాదించుకోవడం వలన ఆలోచనలు అంటూ ఏమి లేవమ్మా. అప్పుడు స్ఫురించింది చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుందమ్మా. ఏమాత్రం ఆలోచన వచ్చినా అదొక పెద్ద డిస్టర్బెన్స్ లాగా అవడం వలన దాని జోలికి కూడా వెళ్ళట్లేదమ్మా. ఏది స్ఫురించితే అది చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుందమ్మా. పాదాభివందనాలు. నిన్న క్లాస్ ఏంటి అసలు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తారు. నిన్న చెప్పిన క్లాస్ ఏంటి అసలు? పొద్దున ఆయన చదివింది ఏంటి? స్ఫురణ ఇస్తే మీ ఆచరణ చెప్తున్నారు కరెక్టే. క్లాస్ కదా ముఖ్యం. అసలు క్లాస్ లో ఏం విన్నారని నిన్న దేని చెప్పారు, అదెక్కడ మాట్లాడారు? సదా బ్రహ్మము కలిగి అన్న గ్రహింపు కలిగి అమ్మా. సరే అమ్మా. మనసు శాంతిలో ఎప్పుడు సంతోషంగా ఉండాలి నేను అంటే దానికి భగవంతుడు చెప్పిన మాట్లాడు కర్తృత్వ భావం లేకుండా ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో అలాగే ఉంటుంది. మరి నేను అనే భావం లేకుండా ఉంటే అది పరమ శాంతికి కారణమని మనసు నిర్మలమైపోయి సంతోషంగా ఉంటాము అనేది బాగా అర్థమైందమ్మా. అలాగే ఉండేందుకే నేను చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను అనే భావం లేకుండా ఉండేందుకే భావాలు ఇష్టాలు ఉండడానికి ఉండటమే ఆచరణలో పెడతాను. ఎలాంటి భావాలు ఇంకెవరు చెప్తున్నారు? శ్రీ గురుభ్యో నమః. అమ్మా, నిన్న క్లాస్లో మహాకర్త మహాభోక్త అని 2 క్వాలిటీస్ గురించి చెప్పారమ్మా. దాంట్లో అర్థమైంది ఏంటంటే యథాప్రాప్తములైనటువంటి వాటిని భగవంతుడు ఇచ్చినవిగా భావించి దాంట్లో ధర్మ అధర్మాలు ఉన్నప్పటికీ కూడా పాటించేవాడు మహాకర్త అవుతాడు. అతను కర్తృత్వాన్ని ఎప్పుడూ కూడా తన మీద వేసుకోకుండా కర్మల్ని చేస్తూ ఉంటాడమ్మా. తర్వాత ఆయనకి ముఖ్యంగా సమమైనటువంటి స్వచ్ఛమైన బుద్ధితో ఉంటాడు. తర్వాత సదా ఆత్మనిష్టలో ఉంటాడు. ఇవి కొన్ని నాకు కొంచెం ఇవే నాకు అర్థమైనాయమ్మా. మిగతావి చాలా ఉన్నాయి కానీ వీటిలో నేను ఆచరణలో పెడుతున్నది మాత్రం మొదటిదమ్మా. అంటే యథాప్రాప్తాలు కేవలం భగవంతుడి యొక్క నీతిని వాటిని యాక్సెప్ట్ చేసి వాటిని మాత్రమే చేస్తూ మిగతా టైం అంతా కూడా భగవన్నామస్మరణము మిగతా అలాగా ఎక్కువగా భగవంతుడి వైపుకే ఉండేలాగా లౌకిక వ్యవహారాల వైపు వెళ్లకుండా నాకు భగవంతుడి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానమ్మా. పాదాభివందనాలు తల్లి. గుణ స్వభావుడు
చంద్రబింబం నుంచి సహజంగానే చల్లని కిరణాలు బయలుదేరుతాయి. అలాగే మహాభోక్త నుండి అత్యంత స్వభావ సిద్ధంగా అహింస, సమత్వము, సంతుష్టి మొదలైన ఉత్తమ గుణాలు ప్రసరిస్తాయి. అయితే సహజ సాత్విక గుణములు అకృత్రిమమై ఉండటం చేత అవన్నీ లేనట్లే అతడు అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. అనగా అవి సహజ సిద్ధము, అప్రయత్న పూర్వకము అయి ఉంటాయి. అంటే బలవంతంగా ప్రేమ నటించడము, బలవంతంగా ఇంకొకటి లేని గుణాలని మనము యాక్షన్ చేస్తూ ఉంటాం కదా. చాలా సహనంగా ఉన్నట్టు, చాలా అందరంటే ఒకటే అభిప్రాయం ఉన్నట్టుగా ఈ యాక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఆ యొక్క మహాభోక్తకి ఉండవు. అతనికి సహజంగానే ప్రేమ, సమత్వం అన్ని భావనలు ఉంటాయని అర్థం. ఆ కారణానండి ఏదైనా గుణాతీతుడుగా సహజంగా ఉంటాయి. అతను ఎక్కడ యాక్షన్ చేయాల్సిన అవసరము అతనికి లేదు. అప్రయత్నంగానే అతనికి సహజ సిద్ధంగా ఉంటాయి. సౌమ్య బుద్ధి సమన్వితుడు. అతను కారం, పులుపు, ఉప్పదనం, చేదు, అరుచికరమైనవి, రుచికరమైనవి, నికృష్టమైనవి అన్ని పదార్థాలను సమబుద్ధితో చూడగలడు, స్వీకరించగలడు కూడా. రసములచే అతడు సంబంధితుడు కాదు, బంధితుడు కాదు. రసములను జయించి వాటికి అతీత స్థానమున నెలకొని ఉండుటచే అతడు వాటి పట్ల ఆశ నిరాశలను కలిగి ఉండడు. జీవించుటకై తింటాడు గాని తినటానికి జీవించడు. ఏది ఎట్లున్నా అతని సామ్య బుద్ధి చలించదు. మరి కరెక్ట్ గా వచ్చింది కదా. కారం వేస్తారు, ఏం చేస్తాం తినక? ఇవాళ వేసారా లేదా? ఎందుకు వేసారు మరి? అది కారం లేదు మీకు ఇవాళ. అది ఏం చేస్తామంటే తినక ఏం చేస్తాను చెప్పండి. కారం, పులుపు, ఉప్పదనం, చేదు ఏం చేసినా తింటమే పనికి. ఏమి అనలేం కదా. చేసిన తర్వాత, కష్టపడి చేసిన తర్వాత ఏమంటాను చెప్పండి. చేసే వాళ్ళకి ఎరుకు ఉండాలి. అంటే ఎంత చెప్పినా కారం తినకూడదు సాధనా పరులు అంటే, మరి ఇంకా కారం మీరు అలవాట్లు మానుకోకపోతే ఎప్పటికీ మనకి సమత్వ బుద్ధి వస్తుంది. మరి ఎంత చెప్తున్నా సరే ఇంకా కారాలు మానకపోతే ఎలాగ? ఇంట్లో తగ్గించామంటున్నారు, మరి ఎందుకు పడుతుంది కారం మళ్ళీ? ఆ కారం ఎందుకంటే దానివల్ల రజోగుణం పెరుగుతోందండి అని చెప్తే అర్థం అవ్వట్లేదు. సాధకులకు పనికిరాదని కృష్ణుడు చెప్పాడు. ఫస్ట్ అక్కడ సాత్విక ఆహారం అత్యంత సాధకుడి యొక్క మొదటి ఆచరణ ఇదన్నాడు. తలకాయ ఉంటే ఏమిటి లాభం? ఇంకా మళ్ళీ మనం అవే తింటున్నాం, అవే పెడుతున్నాం అందరికీ కూడా. ఎలాగ అలా చేస్తే మరి మనతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని వీళ్ళకి అది అని. అసలు కొన్నాళ్ళు మొత్తం మానేయండి, అప్పుడే ఉన్న తెలుస్తుందేమో. ఎందుకంటే మొదటి ఆచరణే ఏదైతే రజోగుణం పెంపొందిస్తుందో, రజోగుణం వల్లే కదండి కోపాలు, ద్వేషాలు ఇవన్నీ వస్తాయి. మరి అంత చెప్పినా కూడా ఇంకా కారాల జోలికి, ఉప్పుల జోలికి పోతే మరి బ్రహ్మం ఎలా దొరుకుతాడు? మనకి సాత్విక గుణాలు ఎలా వస్తాయి? అసలు ముందు సహజ సిద్ధంగా మనకి గుణాలు రావాలి అంటే ముందు ఆహారం అన్నాడు కదా. ఆహారము ఆహార్యం అని చెప్పాడు ఆయన. మాట, ఎందుకంటే తినే ఆహారం సరిగ్గా ఉంటే మాట సరిగ్గా వస్తుంది. తినే ఆహారం సరిగ్గా లేకపోతే మాట, అదే కదా మాట చేత కదా గుణం బయటకు వస్తుంది. రజోగుణమో ఇంకో గుణమో ఏ గుణమైనా సరే. సౌమ్య ద్రష్ట. రస సమన్వితమైనవి, రసహీనమైనవి, సుఖప్రదమైనవి, సుఖ విఘాతమైనవి ఇటువంటి పరస్పర అనుకూల ప్రతికూల వ్యవహారాలు తారసపడుచున్నప్పుడు వాటన్నిటినీ అతడు సమదృష్టితో, సౌమ్య దృష్టితో చూడగల శక్తి కలిగి ఉంటాడు. అయితే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మరి మీరందరూ బ్రహ్మం కావాలన్నారు కాబట్టి, నా కోసం కాదు. మరి నేను చెప్పకపోతే ఇన్నిసార్లు చెప్పినా వింటలేదు అంటే మరి ఏం చేయాలో కూడా తెలియదు. మరి గురువు చెప్పాలి, చెప్పినా వినకపోతే ఏం చేయాలి? మాట్లాడకుండా తింటాడు అంతే. శిష్యులు ఎప్పటికొస్తారు మరి మార్గంలోకి? ఇవాళ 1 రోజు 2 రోజులు అని కాదు. అసలు మనకి దాని ఎంత శ్రద్ధ లేకపోవటం. ఎస్, నేను సాధనలో ఉన్నత స్థితికి వెళ్ళాలనండి, లేకపోతే బ్రహ్మమును పొందాలి, సాత్విక గుణాలు పొందాలి అనుకున్నప్పుడు మనకు ఎందుకు అలా జరుగుతుంది? ఒక నిశ్చయం కలిగినప్పుడు దోషం జరుగుతుందా చెప్పండి? దృఢబుద్ధి కలిగి ఉండాలి కదా. మొదటి ఆచరణే మనము ఫుడ్ గురించి చెప్తూ ఉంటే, మరి అందులోనే మనం ఇంకా నిష్ట పెట్టుకోకపోతే, దృఢం జరగకపోతే మరి ఎప్పటికి ఆచరణ సఫలం అవుతుంది? ఇక గురువు గారికి ఏమో మరి చెప్పకపోతే
అయ్యో మీరు చెప్పలేదు కదండి అంటారు. ఎందుకంటే ఇవాళ చాలా అందుకని ఆవిడ అసలు ఇవాళ అడగలు కూడా అడగల, కారంగా ఉంది కదమ్మా. ఎందుకంటే ఇంకా మరి అది అంటే ఏమవుతుంది తెలిసిన అలా అలవాటు అయిపోయి అడగటం మానేస్తారనమాట. ఎందుకు వచ్చిన గోళ్ళు ఇప్పుడు అడిగితే మళ్ళీ ఏమంటారు, ఏం క్లాస్ తీసుకుంటారు అని భయం. అంతే మరి మీరు అన్నారా? కనీసం అనలేదు. ఎందుకంటే ఎందుకు వచ్చిందిలే అనుకున్నారు, మాట్లాడకుండా తినేశారు. కాబట్టి సౌమ్యస్థితి వాడితే చంచలం ఏం పొందదు. చెప్పాలి కాబట్టి చెప్తాం అంతే, కొంచెం గట్టిగా చెప్పాలి. ఎందుకంటే అమ్మాలమ్మ అంటే వినలేదు కదా. కృష్ణ పరమాత్మ కూడా అప్పుడు ఆ తిట్టి చెప్పాడు. ఆయన ఏమన్నాడు, భ్రష్టుడు అయిపోతావురా అన్నాడు. ఉభయ భ్రష్టత్వం అన్నాడు. ఎందుకంటే ఇటు కర్మ లేదు, ఇటు సాధన లేదు. రెండింటికి చెడ్డ దేవుడు అవుతాం కదండి. కనీసం కర్మగానే కరెక్ట్ గా చేస్తే ఉత్తమ జన్మలు లభిస్తాయి. కర్మ ఫలితంగా పుణ్యపాపం లభించి ఉత్తమ జన్మలను లభిస్తాయి. ఇప్పుడు ఇటు కర్మ సరిగ్గా చేయకపోయి అటు సాధన చేయకపోతే ఉభయ భ్రష్టత్వం లభిస్తుందని చెప్పాడు ఆయన. మరి మనం ఎటో ఒకటి ఉండాలి కదా, ఇటన్న దూకాలి అటన్న దూకాలి. రెండు పడవల మీద కాళ్ళు వేస్తే ప్రయాణం సాగుతుందా? సరే, ఇవన్నీ కూడా స్వల్ప విషయాలే. ఏముంది, 4 చెంచాలు నెయ్యి వేసుకుని తినేసి అని మాట్లాడుకున్నా, అంతే కదా. అన్ని కారాలు నేనేం చేయలేదు. ఇదా కారంగా ఉంది, తీయగా ఉంది, శుభప్రదం, అది అశుభప్రదం. ఇటువంటి స్పర్ధ భావాలు ఉండవు. మనసు సమతాభావంతో సుస్థిరమై ఉంటుంది. ఒకరికొకటి శుభంగా మరొకటి అశుభప్రదంగా ఉండటం సృష్టి చమత్కారం. అది గ్రహించడం వల్ల అనుభవించవలసి వస్తున్నప్పుడు అతనికి పెద్ద బాధే ఉండదు. ఏం చేస్తాం, ఇంకా అడ్జస్ట్ అయిపోతాం. కానీ ఎందుకు చెప్పారు? ఒకటి అతనికి తినలేకపోవడానికి కారణం ఒకటి అనుకున్నా, ఏదనుకున్నా, ఎందుకంటే సాధనా మార్గంలో మానేసాం. ఒకటేసారి ఎవరికైనా పెట్టినప్పుడు అది. కానీ ఇక్కడ శిష్యులు కూడా మరి బ్రహ్మం కావాలా అన్నారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. శిష్యులకి బ్రహ్మం వద్దనుకోండి, ఏమంటే వాళ్ళని పిలిచామనుకోండి, వాళ్ళని ఏమంటాం మనం? వాళ్ళకి అలవాటు వాళ్ళు వేసారనుకోండి, వాళ్ళని మనం అనగలం ఏమన్న మాట? ఏం మాట్లాడడం. ఎందుకంటే వాళ్ళు సాధనా మార్గంలో లేరు. సాధనా మార్గంలో ఉన్న వాళ్ళు కదా ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తారు. మరి ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇన్నిసార్లు కూడా అర్థం కావట్లేదు నాకు. చిన్న విషయం అది, అసలు పెద్ద మర్చిపోయే విషయం కాదు, ఏది కాదు అసలు. ఎందుకంటే కేవలం గురువే కాదు కదా, మీరు ఆ సాధన మార్గంలో ఉన్నారు కదా. మరి మీరు సాధనా మార్గంలో ఉండి మీరు కారం తింటే ఇంకా గురువు చెప్పడం వృధా కంఠక్షోభ. ఇదంతా వ్యర్థం. చెప్పుకోవటం ఎందుకు చెప్పండి, దేనికి? ఏదో ఒక్కసారికి ఇన్ని చెప్తున్నారో అనుకోకండి. ఎన్నిసార్లు చెప్పినా మానలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తుంటే కారం మరి మారిందా? అప్పుడప్పుడు ఎక్కువవుతూనే ఉందంటే మరి అప్పుడప్పుడు అవుతూ ఉంటే మరి ఎప్పటికి అవుతుంది? అప్పుడప్పుడు సాత్విక గుణాలు లోపిస్తే రజోగుణం వస్తుంటే ఆయన ఏమన్నాడు, అధపాతాడానికి పోతారని చెప్పాడు. ఇన్ని చెప్తున్నా కూడా మనం మరి కనీసం మహాకర్తలన్నా కావాలి, మహాభోక్తలు ఏదో ఒకటి, ఇవన్నీ అయితే కదా బ్రహ్మం అవుతాం. అయినా సరే మరి మళ్ళీ ఇలా అనుకుంటే నాకేం నష్టం లేదు, నేను శుభ్రంగా నెయ్యి వేసుకుని తింటా, లేదా వదిలేస్తాను అన్నాం. దానికి ఏం పెద్ద ఇబ్బంది అని కాదు. ఇక్కడ అంతా వచ్చిన గోల్ ఏంటంటే మరి మీరెప్పటికి బాగుపడతారు. గురువు ఎంత అన్నది వదిలేయండి ఇక. ఎందుకంటే గురువు ఎంత శ్రద్ధాభక్తి ఉంటే కారం అసలు పడదు. నా మటుకు నాకు ఇవి అనుభవించవలసినవి, అనుభవించకూడనివి, ఇవి లభించాలి, ఇవి తొలగాలి, ఇటువంటి అభిలాషలన్నీ, వికల్పములన్నీ దరికి రానియడతను. అభిలాష చేతనే ఈ జీవుడు నిబద్ధుడు అవుతున్నాడు. లేకపోతే సత్స్వరూపుడగు ఇతడు అసత్తగు ఈ దేహ ఇంద్రియ విషయములచే నిబద్ధుడు అవటమేమిటి? ఏది ఎక్కడ ఎట్లు పొందవలసి వచ్చినా కూడా అవన్నీ వికల్పములే కాబట్టి మహాభోక్తకు అవి అభ్యంతర నిరభ్యంతరములు కావు. కాబట్టి ఏదో నాకు తెలియకపోయినా అలా అని మీరు భావిస్తే నేనేం చేయలేదు. ఎందుకంటే ఇది మీకోసం చెప్పేదానికంటే ఆవిడ తెలియలేకపోయింది కాబట్టి తిరుగుతోందని మీరు భావించారనుకోండి, ఎవరైనా సరే, మీరే కాదు, దానివల్ల నాకు నష్టం వస్తుందని చెప్పండి. నాకేం నష్టం లేదు. ఎందుకంటే ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఇవన్నీ అంటామా? సాధన మార్గంలో ఉన్నారు కాబట్టి మీకు చెప్తాము. అక్కర్లేదండి మాకు మా ఇష్టం వచ్చినట్టు తింటామని ఒక మాట చెప్పండి. మళ్ళీ ఆరోపణల గురించి మాట్లాడే క్వశ్చనే లేదు.
చాలా అంటే అసలు అర్థం అవ్వట్లేదు ఏంటి అసలు పరిస్థితి. ఎన్ని చెప్పినా కూడా ఇంకా ఎందుకు మరి అందులోనే ఉంటారు. చిన్న మాట ఇప్పుడు చెయ్యొద్దన్నా మళ్ళీ అక్కడ అదే పని చేశారు. ఏదొద్దంటానో ఆ పని ఎందుకు చేస్తారో కూడా అర్థం కాదు. చిన్న పనే ఇప్పుడు వద్దు అన్నాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే పని చేస్తున్నారు. చెయ్యొద్దని కూడా మీరు అలసిపోతారనే, అంతేగాని నాకు వేరే ఉద్దేశం కాదు. ఒక్కరే అయిపోయారు, క్లాస్ అయిపోయాక ఇద్దరు చేయొచ్చు కదా అన్న ఒక మంచిదే. మీరు అలసిపోతారు కదా, నాకేం బాధండి. అందుకని ఏమైంది, ఇప్పుడు క్లాస్ వింటూ చేయాల్సి వచ్చింది. ఆవిడ ఒక్కతే ఉందని వచ్చి మీరు కూడా క్లాస్ ఇదేయండి. చూడండి ఒకదానికి ఎన్ని అయ్యాయి. అదే చెప్పిన మాట వినుంటే మామూలుగా ఉండేదా? ఇక పొద్దున్నుంచి ఒక్కరే ఉన్నారు, ఎందుకులే అలసిపోతారని నేను ఆ మాట చెప్పాను. ఒక రోజు సంపద, మరొక రోజు ఆపద. ఒక సమయంలో ఆనందం, మరొక సమయంలో దుఃఖమోహాలు. కొన్ని రోజులు ఉత్కృష్టత, మరికొన్ని రోజులు జీవితం అంతా ఇంతే కదా. చిన్న పిల్లల వంటి ఈ జీవులు వీడిని చూసి కేరింతలు కొట్టడమో కెవ్వును ఏడవటమో చేస్తున్నారు. మహాభోక్తకు వాటి చమత్కారం తెలుసు గనక ఆనందంగా చూస్తూ ఉంటాడు. అతనే మహాభోక్త అన్నాడు. ఇహ మహాత్యాగి. ఉత్తమమైన బుద్ధి తెలివితేటలు సంపాదించుకొని ఉంటాడు. ఉత్తమ బుద్ధిచే ధర్మ అధర్మములను, సుఖ దుఃఖములను, జన్మ మరణములను స్వతహాగా మొదలంటా త్యజించవేసిన వాడై ఉంటాడు. ఆయా విశేషములచే నేను బద్ధుడనైనాను అను మీమాంస ఆ త్యాగికి ఉండదు. ఏదైనా సరే హాయిగా ఉంటాడు. ఉత్తమ బుద్ధిచే ధర్మ అధర్మములను, సుఖ దుఃఖములను, జన్మ మరణములను స్వతహాగా మొదలంటా త్యజించి వేసిన వాడై ఉంటాడు. ఇంద్రియములు వాటి విషయములు ఎట్టివో స్వభావం ఏమిటో తెలుసుకుని ఉంటాడు. అందుచేత సర్వ ఇచ్చలు త్యజించియే ఉంటాడు. దీని వలన ఏది పొందుతామో మళ్ళా ఆ తర్వాత ఏమి కానున్నదో ఇటువంటి అనుమానాలకు చోటివ్వడు. సమస్త శారీరక, వాచిక, మానసిక చేష్టలను దూరస్థమగు అసంబంధిత విషయాలుగా చూస్తూ ఉంటాడు. సమస్త నిశ్చయముల చేతను కట్టుబడక పూర్ణాత్మ స్వరూపం నందు స్వభావాన్ని, అనుభవాన్ని ఏర్పరచుకుని ఉంటాడు. ఈ దేహ ఇంద్రియ మనస్సుల సత్తను వాటి వాటి దుఃఖ స్వభావంతో సహా మొదలే త్యజించి వేసి ఉంటాడు. ఏది త్యజించబడినదో అది దుఃఖమును కలిగింపజాలదు. తాను శుద్ధ చైతన్య స్వరూపుడై ఉండగా ఈ దేహేంద్రియ మనసులు ఎలా పరిమితం చేస్తాయి? ఎలా బంధితుడిని చేయగలవు చెప్పు? ఈ దేహం నేను ఉపయోగించే ఒక బాహ్య వస్తువు, అంతేగాని ఇది నేను కాదు. దీనికంటే ముందే ఉన్న నేను దేహంతో జన్మించిన వాడిని కాదు, దేహంతో మరణించేవాడిని కూడా కాదు. ఏది నేనై ఉన్నానో దానికి జనన మరణాలు లేవు. ఒక ఉపకరణం మాత్రంగా ఈ దేహం యొక్క చేష్టలు దేహ ధర్మములే గాని నా ధర్మములు కావు. వాస్తవానికి నాకు దేహం ఉన్నదా? విహిత నిషిద్ధ కర్మలు లేవు, ఇష్ట అనిష్ట చేష్టలు లేవు. అంతఃకరణ నిశ్చయమును ఆ మహాత్యాగి కలిగి ఉంటాడు. ఇట్టి త్యజించి ఉండుట అను స్వస్వరూప ధర్మమును సర్వదా వహించి ఉండుటచే అవన్నీ అతనికి అసంబంధిత విషయములే. శారీరకమైన ధర్మ అధర్మములను, మనసు యొక్క మానసిక చేష్టలను, వాక్కు మొదలైన క్రియలను అంతరంగంలో పరిత్యజించి ఉంటాడు. సత్ చిత్ ఆనందం అనబడు స్వభావం ఒక్కటే అతని పట్ల ఏర్పడి ఉంటుంది. అట్టి అనుభవం ద్వారా సర్వమునకు అందజాలని అప్రమేయ స్వరూప స్వస్థుడై ఉంటాడు. ఇవన్నీ పొందాలంటే ఆచరణ, మొదటి ఆచరణ ఆచరించాలి కదా. మరి అప్రమేయత్వం కావాలి అంటే గుణాతీతులు, సర్వాతీతులు కావాలి. మరి సర్వధర్మములు, సర్వచేష్టలు త్యజించి వేసి ఉంటాడు. ఆయా దేహ మనోధర్మాలచే ఎవరు అతన్ని సంకుచితపరచలేరు. అతడు ఎవరిని దేహ మనోధర్మ ధర్మబద్ధునిగా చూడడు. సదా అప్రమేయమగు ఆత్మగానే దర్శిస్తాడు. ఈ కనిపించే దృశ్య కల్పన అంతటిని అతడు సమ్యక్ దర్శనం అనే పవిత్ర దృష్టిచే మిథ్యయే కదా అంతా అని తెలుసుకొని సర్వంని త్యజించి ఉంటాడు. నాయనా భృంగీశ, ఈ విధముగా అంటే 3 చెప్పేశాడు. ఇవన్నీ నువ్వు అవలంబించు. అసంశయుడవు, అపేక్షారహితుడవు, ఉద్వేగరహితుడవు, శంకారహితుడవు, ఇచ్ఛారహితుడవు, ఆవేశ ఆనందరహితుడవు, అసంసక్త మనస్కుడవు, సమదర్శివి, స్వభావ శాంతుడవు, సర్వదా సమమనస్కుడవు, కర్మ ఆచరిస్తున్నప్పుడు అయి ఉండు అన్నాడు ఆయన. అంటే నువ్వు కర్మలు చేస్తున్నప్పుడు అసంశయుడవు, సందేహం లేకుండా ఆ కర్మ చెయ్యి. అపేక్ష ఆశించకుండా చెయ్యి.
ఉద్వేగం లేకుండా చెయ్యి. శంకారహితుడు అంటే ఇక్కడ సందేహము అంటే ఈ కర్మ చెయ్యవచ్చా చేయకూడదా. ఇంకొకటి శంక, దీనివల్ల నాకు ఏమన్నా అపేక్ష వేరు, మళ్ళీ శంక వేరు. అంటే ఆ పని జరుగుతుందా లేదా అని, జరిగిన తర్వాత అలా జరుగుతుందా అంటే మనం అనుకున్న రిజల్ట్ వస్తుందా లేదా అని. ఇచ్ఛారహితుడవు, ఆవేశ ఆనందరహితుడవు, అసంసక్త మనస్కుడవు, సమదర్శివి, స్వభావ శాంతుడవు, సర్వదా సమమనస్కుడవు అయి ఉండు కర్మ నిర్వర్తిస్తున్నప్పుడు. కర్మల భోక్తవైనప్పుడు ద్వేష కాంక్షారహితుడవి, పొందుతూ కూడా పొందని వాడవు, అనుభవములన్నిటికీ సాక్షి, విక్షేపరహితుడవు, బ్రాహ్మీ దృష్టి సమన్వితుడవు, సర్వ సమబుద్ధిమంతుడవు, సహజ సాత్విక గుణ స్వభావుడవు, సామ్య బుద్ధి సమన్వితుడవు, సమ సౌమ్య ద్రష్టవు, సమత సుస్థిర సమన్వితుడవు, అభిలాషారహితుడవు, సమస్వీకారుడవు అని చెప్పాడు. అంటే అనుభవిస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఆ కర్మ అనుభవిస్తున్నప్పుడు ఎలా ఉండాలో చెప్పారు. ఇక అవన్నీ త్యజించిన వాడు మూడోవాడు. ధియా సంచక్తుడవు, ఇచ్చ శంక వ్యవహార నిశ్చయ పరిరచక్తుడవు, దేహేంద్రియ సత్త త్యాగివి, నాకు దేహ జన్మ కర్మలు ఉండజాలు అను నిశ్చయం కలిగిన వాడివి, మనోమనన పరిత్యక్తుడవు, సమ్యక్ దర్శివి అయి ఉండు ఏర్పడే ఈ జగత్తులో ఏర్పడే సంబంధముల విషయములో. సంబంధాలని అందరికీ తెలుసు కదా. ధియా ధియా అంటే బుద్ధి, సంత్యక్తుడవు అనవసరమైన బుద్ధిని వదిలేసాయి. ఈ బంధము నాది, ఈ బంధం పట్ల ఇలా ఉండాలి, ఈ బంధం పట్ల అలా ఉండకూడదు, ఇలాగా అలాగా అన్న ఆ బుద్ధిని వదిలేయి. అంటే బుద్ధిలో యందు మనకి ఎటువంటి మోహం ఉండకూడదు, అది ఏదైనా సరే. ఇచ్చ శంక వ్యవహార నిశ్చయ పరిరత్యక్తుడవు, వాటి యందు ఎటువంటి ఇది లేకుండా ఉండు బంధముల పట్ల. దేహేంద్రియ సప్త త్యాగివి, అన్ని ఇంద్రియములను త్యాగం చేసే బుద్ధితో ఉండు. నాకు దేహ జన్మ కర్మలు ఉండజాలు అనే నిశ్చయం కలిగి ఉండు. ఎందుకంటే దేహంలో జన్మలు మరణాలు ఉన్నాయంటే బంధం ఉన్నవాడికి అవి ఉంటాయి, అవి లేవు అన్నవాడికి బంధంతో ఎటువంటి తాదాత్మ్యము మోహము కలుగజాలదు. మనోమనన పరిత్యక్తుడవు అంటే మళ్ళీ జరిగినవి మననం చేసుకోవటం కానీ, అంటే మననం చేసుకుని బాహ్య విషయాలని మళ్ళీ మననం చేసుకుని బాధపడటం కానీ, మళ్ళీ సంతోషపడటం కానీ, ఇంకోటి కానీ ఇలాంటివన్నీ జరగకూడదు. సమ్యక్ దర్శివి అయి ఉండు. త్యజించుడు చే త్యాగి అవుతావు. ఎవరు ఏది త్యజించారో అది మాత్రమే వారిని దుఃఖింపజేయగలదు. ఏం చేస్తాం అది, త్యజిస్తే దుఃఖమే ఉందండి. ఆ ఒక్క ఇచ్చా పోయింది అనుకోండి, ఎవరైనా ఏమన్నా అంటారా? ఏదైతే ఆచరణలో పెట్టాలో అది ఆచరణలో పెడితే ఎందుకు వస్తుంది, అప్పుడప్పుడే కదా అని మీరు అనుకోవచ్చు. ఏమంటే ఇప్పుడు 10 రోజుల తర్వాత ఇప్పుడే కదా కారం వేసాను, ఏమైంది ఒక రోజు తినడానికి, నాకేం బాధ లేదు, కానీ మీదేమైపోతుంది అది ఆలోచించుకోండి. ఏది త్యజించారో దానివల్ల వాళ్ళే దుఃఖం పడతారు. అతనికి సంసార విభాగం అవుతుంది, రజోగుణాలు వస్తాయి. ఇప్పుడు ఏదో నేను గురువుని కాబట్టి ఏదో అంటున్నారు కరెక్టే, మరి ఆ గురువు యందు ఈ వినమ్రత అనేది అక్కడ కూడా ఉండాలి కదా. అందుకనుకోండి మళ్ళీ మీలోనే మళ్ళీ రజోగుణాలు తమో గుణాలు విసుగులు కోపాలు మీ ఇంట్లోనే వస్తాయి, గురువు పట్ల ఉండవు. ఎందుకంటే గురువు పట్ల ఉండకూడదన్న ఇది ఉంది కాబట్టి గురువు పట్ల జరగదు. కానీ ఇదేమవుతుంది, మళ్ళీ చరిత చరణంలాగా జరిగింది అనుకోండి, మీకే ఒకలాంటి విసుగు వచ్చేస్తుంది అనమాట. ఏమిటి అని, దానివల్ల ఎవరికి నష్టం, మీరే గురువుకు దూరం అయిపోతారు. మళ్ళీ అలాగే గురువుకు దూరం అయిన వాడు బ్రహ్మంకి దగ్గర అవ్వగలరా? అది మాత్రమే అతనికి సంసార విభాగం అవుతోంది. సంసార విభాగం అంటే పాత్రను కాదు ఇక్కడ, సంసారంలో పడేస్తోంది, మళ్ళీ మోహం, మళ్ళీ జన్మలు పొందుతావని. ఏది త్యజించబడదగినదో అది జయించబడనట్లే. కనుక భృంగీశ, నీవు మనం వివరించి చెప్పుకున్నట్లు మహాకర్తవు, మహాభోక్తవు, మహాత్యాగివి అగుతూ భూమిపై నిశ్చింతగా సంచరించవయ్యా. ఎంత సులభం అండి, పెద్ద ఏముంది, అన్ని కలిపితే ఒకటే గుణాలు, వేరేవి ఏమీ లేదు. ఆనందంగా ఉండటమే, చేసేది నేను కాదు కాబట్టి అక్కడ గొడవ లేదు. అనుభవించేది నేను, చేసేది కానప్పుడు అనుభవించేది మటుకు మనం అవుతామా, సో అది కాదు. ఆ రెండు మనవి కానప్పుడు త్యజించడానికి ఏముంది, అసలు ఏదీ లేదు. అసలు మనదంటూ ఉంటే కదా వదలడానికి. కాబట్టి చేయడానికి లేదు, అనుభవించడానికి లేదు, త్యజించడానికి లేదు, ఏదీ లేని వాడిగా ఉంటే బ్రహ్మమే. నిశ్చింతగా చరించు అని చెప్పాడని. ఇక సంసార సుఖ దుఃఖాదులు నిన్ను సమీపించనైనా లేవు.
ఉంది అనుకున్నప్పుడు బాధ కదండి, లేదు అనుకోండి బాధ ఏముంది మనకి, మనం కాదు అనుకున్నప్పుడు. వశిష్ఠుల వారు చెప్తున్నారు, రామచంద్ర భక్త జన సులభుడకు సాంబశివునికి భృంగీసునికి మధ్య జరిగిన సంవాదం విన్నావు కదా. ఆ పరమశివుడు బోధించి ఉన్న దృష్టిని నీవు కూడా అవలంబించు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనబడే పంచకోశములకు అతీతమయున్న నీ స్వస్వరూపాన్ని ఆశ్రయించు. అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనబడే అవస్థాతరయ రహితమై ఉన్నదని గ్రహించు. ఏ ఆత్మ అయితే దోషరహితమై, నిరంజనమై, నిత్య ఉదితమై, విమల రూపమై, అనంతమై, ఆజ్యమై ఉన్నదో అట్టి బ్రహ్మమే నేను అను నిశ్చయముతో. సమస్త కల్పనా రూపములను శమింపజేసిన వాడవై నిర్వాణ పదాన్ని పొందు. సమస్త కల్పములందు ప్రసిద్ధములై ఉన్న కార్యములన్నిటి యొక్క బీజభూతము, నిరామయము, పరమాత్మ రూపముకు బ్రహ్మమే అయి ఉన్నదని విఘ్నులు తెలుసుకునే ఉన్నారు. విశాల సృష్టి భేదంతో వృద్ధి చెంది భాషిస్తున్న ఈ కనబడేదంతా చిత్ ఆకాశమే. రామా, బ్రహ్మము కంటే భిన్నంగా సత్తు గాని అసత్తు గాని ఎక్కడా కూడా కొంచెమైనా సంభవించజాలదు. అంతఃకరణంలో ఈ దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండు. సంశయములన్నీ త్యజించి సుఖముగా నిశ్చింతగా ఉండు. ఓ ప్రియ రామచంద్ర, నీవు అంతర్ముఖుడవై నిరహంకృతి పొందావా? అప్పుడిక బహిర్ముఖములకు ఈ సమస్త కార్యములు నెరవేరుస్తున్నప్పటికీ ఎన్నటికీ ఖేదం పొందవు. ఖేదముల ఛాయ కూడా నిన్న అంటదయ్యా, సమీపింపజాలదు అని చెప్తున్నాడు ఆయన. హే భగవాన్, హే సర్వధర్మజ్ఞ, రాముడు వారు అంటున్నారు, అహంకారం అనే పేరు కూడా కలిగి ఉన్న ఈ చిత్తము ఏ పరిస్థితిలో శమిస్తుందయ్యా? మరి ఏ లక్షణాలు కలిగిందని మళ్ళీ అడిగాడు. అడగడానికి ఆయనకి విసుగు రావట్లేదు, చెప్పడానికి ఈయనకి విసుగు రావట్లేదు. ఆచరణకే తలకాయ నొప్పి. ఆచరణ ఇచ్చేస్తే అసలు ఏ గొడవ లేదు కదండి. ఇంకా మహర్షి చెప్తున్నారు, బలత్కారంగా జలం పద్మదళములను తాకినప్పటికీ జలబిందువులు పద్మదళంలో ప్రవేశిస్తాయా? ఎప్పుడైతే అహంకారమై చిత్తము ప్రశమిస్తూ ఉంటుందో, ఎప్పుడైతే జ్ఞానాగ్నిచే పాప సంకల్పాదులు ఉపశమిస్తూ ఉంటాయో, అప్పుడు బలత్కారముగా సమీపించే లోభమోహాలు కూడా శుద్ధ చిత్తాన్ని స్పృశించజాలవు. అట్టి వాని ముఖంలో అకృత్రిమమైన ప్రసన్నత, మైత్రి, కరుణ మొదలైన ఉత్తమ గుణాలు వెళ్లి విరుస్తాయి. చిత్తము శమిస్తూ ఉంటే మెల్లమెల్లగా వాసనా గ్రంథులు చిన్నా భిన్నమైపోతూ ఉంటాయి. కోపం సన్నగిల్లుతూ ఉంటుంది. ఇంద్రియముల ప్రబలత్వం అల్పమవుతుంది. అట్టి వాణిని క్రమక్రమంగా దుఃఖము, ఖేదము దరిచేరలేవు. అనగా అతని దుఃఖములు వృద్ధి చెందుటకు కారణాలను కోల్పోతాయి. సుఖములు, అభిమానమును కల్పించలేవు. హృదయమునందు సర్వత్రా తాపత్రయ నివారకము, సమత్వము అంటే ఆనందము వెల్లివిరుస్తూ ఉంటుంది. ఒకవేళ ముఖంలో సుఖ దుఃఖాల చిహ్నములు కనిపించినా ఈ ఎండలోని జలగణంలాగా క్షణకాలం మాత్రమే. తర్వాత మిథ్యయే కదా అని బుద్ధి కలుగుటచే అవి మనస్సును స్పృశించవు. అర్థమైంది? బలత్కారంగా పద్మదళములను తాకినప్పటికీ జలబిందువులు పద్మదళంలో ప్రవేశిస్తాయా? పైన ఉంటాయి కానీ దళంలో పడవు కదా. అలాగే ఎప్పుడైతే అహంకారమయమకు చిత్తము ప్రసవిస్తూ ఉంటుందో, ఎప్పుడైతే జ్ఞానాగ్నిచే పాప సంకల్పాదులు ఉపశమిస్తూ ఉంటాయో, నశిస్తాయో, జ్ఞానాగ్నిచే అంటే ఆచరణలో ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో తెలుసుకుని మన ఆచరణలో గనక కృతకృత్యులమైతే, అంటే మనం ఆ యొక్క నిష్ఠ, ధైర్యము, దృఢత్వం కలిగి ఉన్నప్పుడు బలత్కారముగా సమీపించే లోభమోహాలు కూడా శుద్ధ చిత్తాన్ని స్పృశించజాలవు. ఎందుకంటే నువ్వు దృఢంగా ఉన్నావు. మీ అభిప్రాయాలు దృఢంగా ఉన్నప్పుడు ఎవడన్నా ఏదైనా చెప్తే వింటారా చెప్పండి? లేదు, నేను ఇంతే, నేను ఇలాగే చేస్తాను, నాకు అనవసరం అని అంటానా అనరా? అలాంటి దృఢ చిత్తము మీకు బ్రహ్మం యందు కలిగి ఉంటే సెకనులో వస్తుంది. అంటే ఆ నిమిష మాత్రంలో కనురెప్ప మూసే లోపల మీరు బ్రహ్మంని పొందవచ్చు. ఆ దృఢత్వం ఉండాలి. ఎలాగైతే బాహ్యమైన పనుల పట్ల, మనుషుల పట్ల, లేదా దేని పట్ల అయినా కొన్నిటి పట్ల కొంతమందికి ఒక మొండి ఇది ఉంటుంది. అక్కడ అంటే ఒట్టిగా చెప్తా, అంటే దృఢంగా ఉండడానికి మొండి అనే పదం. నాకు ఇంతే, నేను ఇంతే, లేకపోతే నేను ఇదే చేస్తాను, ఇదే చేసి తీరాలి అని పక్కవాడికి చెప్పడం, ఏదో ఒకటి అలా కొన్ని మంకు పట్టు అంటారు. అలాంటి ఆ దృఢత్వం, ఆ మంకు పట్టు బ్రహ్మం ఎందుకు కలిగి ఉండాలి. ఎస్, ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మము తప్ప అన్యము లేదు, నేను అనేవాడను లేనే లేను అన్న
మంకుపట్టు కనుక మీరు బ్రహ్మము యందు ఉంటే ఆ యొక్క మంకుపట్టు మీలో స్థిరత్వం కలగజేస్తే అదే మీకు ఆ సెకనే అంటే ఎప్పుడైతే సడలకుండా ఉంటుందో ఆ సెకనే మీరు అహం బ్రహ్మాస్మి స్థితిని పొందగలుగుతారు. అది లేకపోవటం వల్లే అప్పుడప్పుడు మళ్ళీ సంసారంలోకి పడటమో లేకపోతే బాహ్య విషయాలు ఇక నిన్నంతా చెప్పాడు కదా నేను చేస్తున్నానన్న భావనలు ఏవైనా సరే వాటి వల్ల దుఃఖాలు ఆ లోభమోహాలు కలుగుతాయి. అట్టి వాణి ముఖంలో అంటే ఎవరైతే స్పృశించకుండా ఉంటారో దాన్ని దాటి అకృత్రిమమైన ప్రసన్నత, అకృత్రిమమైన అంటే నిజమైన, కృత్రిమము అంటే యాక్షన్, అకృత్రిమము అంటే సహజం. ప్రసన్నత, మైత్రి, కరుణ మొదలైన ఉత్తమ గుణాలు వెళ్ళి విరుస్తాయి. ఆనందంగా ఉంటారండి బాబు, విసుగు రాదు, కోపం రాదు, ఏది రాదు, హాయిగా ఆనందంగా ఉంటారు దేనికైనా సరే. కానీ గురువులకి ఆపేందించకండి, ఎందుకంటే మరి తిట్టాలి కదా పిల్లల్ని. అందుకని అప్పుడప్పుడు మిగతా సమయంలో బాగానే ఉంటాం కదా, ఎందుకంటే ఏమంటే మీకు కూడా వస్తుంది కాబట్టి అని అంటే నేనేం చేయగలను. మరి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు కదా తిట్టమని, బాగు చేయమని అన్నారు. మరి పిల్లల్ని తిట్టకపోతే బాగుపడతారా? అప్పుడప్పుడు తిట్టాలి కదా. తిట్టాం కదా వాడు ప్రేమ ఉండదా? వాడు బాగుపడాలని తింటాము, వాడు బాగుపడాలని చేస్తాం. ఎంతకీ బాగుపడితే గొంతు పెంచుతాం, బాగుపడకపోతే శిక్ష వేయాలి. పిల్లల్ని అంతే చేస్తామా చేయమా? మరి అమ్మాని పిలుస్తారు కదా గురువు గారు అని మానేసి. ఏదో మరి చూడాలి, బాగు చేయడానికి నేను ఏదో ఒక ఉపాయాలు చూసుకోవాలి కదా. అవునమ్మా. అవునమ్మా. అవునని బాగానే అంటారు కానీ చిలక పలుకులు బాగానే పలుకుతారు. మీ ఇష్టం అమ్మా. ఎవరన్నది మీ ఇష్టం అని? మీరే, నేనమ్మా. ఎవరది? సర్ణ అదే అంటే నా ఇష్టమే ఉంది, మీరు బాగుపడాలా నేను అనాలా? మా ఇష్టమేంటి, నేను ఎందుకు అనాలి అని ఎందుకు అనిపించుకోవాలన్నా దృఢత్వం రావాలి. అంతేగాని మీ ఇష్టం అమ్మా అంటే మీరు చేస్తూ ఉంటే నేను తిడుతూ ఉంటే అదే ఆనందమా? మీకు ఆనందం, నాకు కూడా ఆనందం ఉంటుంది. లేదమ్మా. అది గుర్తుపెట్టుకో, అట్లా ఎందుకు అట్లా బుక్ అవుతావు? చిత్తము శమిస్తూ ఉంటే మెల్లమెల్లగా వాసన చిన్న భిన్నమైపోతాయి, కోపం కూడా తగ్గిపోతుంది, ఇంద్రియాల ప్రబలత్వం అల్పమవుతుంది. మరి గుణాలు పెరుగుతున్నాయి అనుకోండి, ఇంద్రియాల పట్టుకం పెరుగుతుంది కదా అన్నిటితోటి. అట్లాంటి క్రమక్రమంగా దుఃఖము ఖేదము దరిచేరలేకపోతాయి. అనగా అతని దుఃఖములు వృద్ధి చెందుటకు కారణాన్ని కోల్పోతాయి, సుఖములు అభిమానాన్ని కల్పించలేకపోతాయి. హృదయం నందు సర్వత్రా తాపత్రయ నివారకము సమత్వము. ఇంతకుముందు తాపత్రయం కదా, ఇది పొందాలి అది పొందాలి, అలా చేయాలి ఇలా చేయాలి, హడావిడి కంగారు, అబ్బో అసలు నానా గందరగోళ, అలాంటివన్నీ ఉపశమించి ఆనందం ఉంటుంది అని చెప్పారు. చిత్తము శమించినప్పుడు అట్టి మనుషుడు దేవతాగణమున కూడా వాంఛనీయుడు అవుతాడు. ఆ సమయంలో సర్వ సత్వము అనే శీతల చంద్రిక వాని యందు ఉదయించి ఉంటుంది. అతడు స్వభావ సిద్ధంగా శాంతము, ప్రియము, సేవాతత్వము, అవిరోధి, నమ్రత, తేజోయుక్తము, స్వచ్ఛమైనట్టి మహత్తర స్వరూపాన్ని స్వభావాన్ని సంతరించుకుని ఉంటాడు. కాబట్టి ఈ చిత్తము మీకు ఎప్పుడైతే శమిస్తుందో దేవతా గణమున కూడా వాంఛనీయుడు అవుతాడంటే దేవతలు మీతో కూడా మాట్లాడతారు. మీకు ఆ కోరిక ఉందనుకోండి, ఎప్పుడు గురువు గారితోనే మాతో మాట్లాడరంటే మరి మీలో చిత్తం ఉపశమించాలి. ఆ చిత్తంలో అప్పుడప్పుడు కూడా ఏవి ప్రవేశించకుండా ఉంటే అప్పుడు దేవతలు అందరూ మీతో మాట్లాడతారు, జగద్గురువులు కూడా మాట్లాడతారు. జగద్గురువులు సన్నిధికి వెళ్ళక్కర్లా, జగద్గురువులే మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఇలాంటివన్నీ జరగాలి అంటే మరి ఎవరి చిత్తాన్ని వాళ్ళు ఉపశమింప చేసుకోవాలి. అద్భుతాలు కావాలి అనుకున్నప్పుడు చిత్తం ఉంటే అద్భుతాలు జరగవు. ఆ చిత్తము శమించేస్తే అద్భుతాలు జరుగుతాయి, అన్ని అద్భుతాలుగానే ఉంటాయి. లేదనుకోండి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, మర్చిపోతున్నాం కదా అద్భుతాలను. మళ్ళీ ఏదో వస్తుంది, ఈ అద్భుతం మర్చిపోతాం, మళ్ళీ గోల, మళ్ళీ గురువు గారు మళ్ళీ ఎవరో గుర్తు చేస్తే అవునండి కరెక్టే కానీ ఇప్పుడు కాదు, ఎప్పటికప్పుడే కదా. ఏదో లేడికి లేచిందే పరుగు అది అంటారు చూసారా, అంతే. అప్పుడే అనుభవం పొందా, అద్భుతం అన్నా ఆహా ఓహో అనుకుంటే పడేది, మళ్ళీ లౌకికంలో పడ్డాం. ఎప్పుడు ఉండాలి అద్భుతం, ఎప్పుడు ఆనందంగానే అప్రమేయంగా అవన్నీ చిత్రంగా అలాగా ఉండాలి అంటే
మీలో ఆ చిత్తం అనేది ఉండకూడదు. ఆ లోపల డ్యాగులు, తాపత్రయాలు, గోలలు, ఎలాంటి గుణాలు ఉండకుండా ఉంటే దేవతాగణమనం కూడా వాంఛనీయులు అవుతారు మీరందరూ కూడా. అందులో పెద్ద కష్టమేం లేదు, చాలా సులభం. మీ ఇష్టం, మీకు దేవతలతో మాట్లాడాలని ఉంటే ప్రయత్నం చేయండి. కనీసం బ్రహ్మ గురించి కాకపోయినా అట్లీస్ట్ దేవతలో సద్గురువులో రమణ మహర్షి లాంటి వాళ్ళు మాట్లాడతారన్న తృప్తంగా ఉంటుంది కదా, దానికోసం అన్న ప్రయత్నం చేయండి. ఈ సంసార భ్రమ జనుల విషయంలో విభవ దారిద్ర్యములచే విచిత్రము అవగాహనకు అందనిది దుర్భరము అయి ఉంటుంది. అహంకార రహితులకు మహాత్ములకు దుఃఖము గాని ఆనందం గాని కలిగిస్తున్నాయి. అంటే ఈ దారిద్ర్యాలు గాని ఇంకో విచిత్రాలు గాని ఏవైనా సరే ఏం కలిగిస్తాయండి? ఎవడైతే బుద్ధి యొక్క ప్రకాశ మాత్రము సమస్త ఆపదలను నశింపజేయనది ఆత్మజ్ఞానమును మోహవశంచే ఆశ్రయించడానికి సిద్ధపడడో అతడు నరులలో అధమ తరగతికి చెందిన వాడగుచున్నాడు. ఎవడైతే బుద్ధి యొక్క ప్రకాశ మాత్రము సమస్త ఆపదలను నశింపజేసినది అంటే బ్రహ్మం వైపున్న బుద్ధి, ఏ బుద్ధి అయితే నిన్ను ఆనందం వైపుకి తీసుకువెళ్తుందో, అది పెరిగిందో అంటే జ్ఞాని అవుతావో, అగు ఆత్మజ్ఞానమును మోహవశంచే ఆశ్రయించడానికి సిద్ధపడడో. మోహవశంచే అంటే ఇవన్నీ కావాలని కదా తాపత్రయాలు, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకో ఏదో చేయాలి, అది పొందాలి, ఇది పొందాలి, ఇంకోటి పొందాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అప్పుడు అతడు నరులలో అధమ తరగతికి చెందిన వాడు అవుతున్నాడు. అనేక దుఃఖములకు నెలవై జనన మరణ రూపంతో ఏర్పడి ఉన్న సంసార సాగమును దాటాలనుకునే పురుషుడు నిరతిశయానందముకు ఆత్మ విశ్రాంతి పొందుటకు ప్రయత్నించడం తప్ప, అంటే ఆచరించడం తప్ప వేరే ఉపాయము లేదు. చాలాసార్లు చెప్పారు కదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 1000 పేజీలు అనుకుందాం. ఒక్కొక్క దాంట్లో అంటే ఒక పుస్తకంలో ఇప్పుడు ఇది 3వ పుస్తకం. ఏముందండి ఈ పుస్తకం కూడా సగం అయిపోయింది, ఇంకో పుస్తకం అయితే మొత్తం వశిష్ఠ రామాయణం కూడా అయిపోతుంది. మరి ప్రయత్నించటే ఉపాయం. ఈ ఉపాయం అనే మాట ఆచరణలో పెట్టాలి అనే మాట అసలు ఇప్పటికి కొన్ని లక్షలంటే కూడా తక్కువేనేమో మనకి. జూమ్ క్లాస్ వచ్చాకైతే ఆల్మోస్ట్ సరే. అట్టి విశ్రాంతి లభించాలి అంటే నిరతిశయ ఆనందం లభించాలి అంటే, ఆత్మజ్ఞానం కలగాలంటే నేనెవరు, ఈ ప్రపంచం ఏమిటి, ఆత్మతత్వం అంటే ఏమిటి, ఎలాంటిది, తుచ్చ భోగములతో ప్రయోజనం ఏమిటి, ఈ విధంగా ఆ యొక్క సమ్యక్ విచారణ చేస్తూ ఆచరణ పెడుతూ తెలుసుకుని వైరాగ్య సమన్వితమైన బుద్ధిని సంపాదించుకోవటమే అన్నిటికన్నా ముఖ్యమైన ఉపాయము. కాబట్టి పెట్టిన వాళ్ళకి ఆత్మజ్ఞానం జరిగితే దేవతాగణం. తర్వాత దేవతాగణం నుంచి బ్రహ్మంకి వెళ్ళచ్చు కదా, కొంచెం దగ్గర దారికి వెళ్ళి. దగ్గరకు వచ్చేసి అంటాం కదా డెస్టినేషన్కి వచ్చినప్పుడు. సో దేవతాగణం దగ్గరికి చేరామంటే కాస్త బ్రహ్మంకి దగ్గరగా ఉన్నట్టు. ఇక్ష్వాకు వంశజుడగో రామచంద్ర, మీ వంశమునకు ఆది పురుషుడైన ఇక్ష్వాకు చక్రవర్తి ఏ విధంగా ముక్తుడైనాడో ఆ కథ చెప్తా విను అన్నాడు. కథల మీద కథలు. ఈ అయోధ్య నగరాన్ని చాలా కాలం క్రితం ఇక్ష్వాకు చక్రవర్తి పాలిస్తూ ఉన్నాడు. ఆయన చాలా కాలం రాజ్యం వెళ్ళిన తర్వాత ఒకసారి ఈ రాజ్యాలందు విరక్తి వచ్చింది అతనికి. చూడండి, ఇంత భోగాలంటే అతనికి విరక్తి వచ్చిందండి. మనం ఎంత భోగాలండి, లేస మాత్రం కూడా కాదు, రాజభోగాలు. చక్రవర్తి కదా అతనికి విరక్తి వచ్చింది. కానీ మనకి మటుకు విరక్తి రావట్లేదు. ఒక ఏకాంత ప్రదేశం చేరి మనసులో ఇలా చింతించాట. ప్రతి రాజుకి ఇదే పని, చక్రవర్తికి పని పాటలేదు, మంది తిట్టించడానికి తప్ప. వాళ్ళు ఆలోచించట్లేదని గురువు మన అంటాం. ఇదో పద్ధతి కథ అయిపోయింది. కథలు అసలు వినకుండా ఉంటే పోతుంది అనిపిస్తుంది. లేదమ్మా, ఇవన్నీ మారడానికి, మనసు మారడానికి, స్థిమితంగా ఉండడానికి.
ఏ గోల బాబోయ్, మళ్ళీ ఇంకో చక్రవర్తి వచ్చాడు, మళ్ళీ మాకు అప్పచ్చులు పడుతున్నాయి, ఆ చక్రవర్తి పోయాడు, ఎక్కడున్నాడు, వాడు సుఖంగానే ఉన్నాడు కానీ మాకు వచ్చేదంటారు. లేదమ్మా, మీరు పొట్టుపై గురించి చెప్పారు కదా, నోరు మూసుకుని ఉండొచ్చు కదా, వాడు మళ్ళీ ఆలోచన ఎందుకు అసలు? పొట్టుపై గురించి మీరు చెప్తారు కదమ్మా. ఆలోచన అనేది లేని, ఎందుకంటే మన యొక్క ఆయుష్ చాలా తక్కువ. ఇంకా వీళ్ళంటే ఆయుష్లు కొన్ని వందల సంవత్సరాలు కాబట్టి ఆలోచించడం కంటే సమయం దొరికింది వాళ్ళకి. మనకి ఆలోచించడానికి సమయం అయితే ఈ లోపల పుణ్యకాలం అయిపోతుంది. అందుకని ఆయన కూడా కంగారు పుట్టి పాపం ఆయన మన ఆలోచించుకోనీయకుండా ఈ మార్గంలోకి పట్టుకొచ్చేసాడు. మరి చాలేరా, ఇప్పటి నుంచి తెలిసిన ఆచరణలో పెట్టి చాలే, ఆలోచించక్కర్లేదు నువ్వు అన్నాడు. అదే వచ్చింది. అదే ఆలోచించుకుని ఉంటే ఆచరణ కరెక్ట్ ఉండేదేమో. ఓ 4 రోజులు క్లాస్ మానేసి ఆలోచిస్తారా? లేదమ్మా, ఈ మాత్రం కూడా ఉండలేదు. మీరు కూడా చక్రవర్తి లాగా ఆలోచిస్తే ఏమన్నా ఆచరణ సాధ్యం అవుతుంది. ఏం పర్లేదమ్మా. ఒక 4 రోజులు మానేద్దామా? వద్దమ్మా, వద్దు గురువు గారు. అలా అయినా ఏమన్నా మార్పులు వస్తాయి. ఈ దృశ్య ప్రపంచమంతా జన్మ, వార్ధక్యము, మరణము, సంక్షోభము, దుఃఖము మొదలైన అనేక భ్రమలకు స్థానభూతమై ఉన్నది. ఇటు ఈ దృశ్య ప్రపంచంలో అసలైన కారణం ఏమిటి? ఇలా ఆలోచిస్తున్నట్ట, కానీ అతనికి ఏమి కారణం తెలియలేదు. అప్పుడు లాభం లేదు, ఎంత యోచించినా నా బుద్ధికి ఏమీ తోచటం లేదు. అందుకే బ్రహ్మం మనకి డైరెక్ట్ గా అనుగ్రహించాడు. ఈ దృశ్య ప్రపంచంలో కారణం ఏమై ఉన్నదో తప్పక తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతనికి ఒక రోజు భగవంతుడకు మను ప్రజాపతి అనుకోకుండా సభకు వచ్చాట. కుశల ప్రశ్నలు అయ్యాయి. ఇక్ష్వాకిలా ప్రశ్నించాడు, ఏ మను ప్రజాపతి, అనేక జన్మలలో చేసిన పుణ్యం చే ఈ రోజు మీ దర్శనం నాకు లభించింది. బ్రహ్మలోకం నుంచి మీ రాకతే మేమంతా పరమ పవిత్రులమైనాము. మహాత్మా, కొంతకాలంగా కొన్ని సందేహాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి. ఇటువంటి కష్ట సమయంలో లోకపాలకులు, లోక గురువులకు మీరు దర్శనమిచ్చారు. మిమ్మల్ని కొన్ని సందేహాలు అడిగి తెలుసుకోవడానికి అనుజ్ఞ ఇవ్వమని అడిగాడు. చూడండి, ఇక్కడ కూడా ముందు అడగడానికి అనుజ్ఞ ఇమ్మని అడిగాడు. అవన్నీ దయతో బోర్ కొట్టింది కదా మీకు. ఓర్నైనా మళ్ళీ వీడు ఇప్పుడు ఎట్లా అడుగుతాడో, మళ్ళీ మాకేమవుతాయని. అందుకని డైలాగ్ మార్చాను. అనుజ్ఞ ఇమ్మని అడిగాడు. ఆయన అడగడానికి అని, సరే అడుగు అన్నట్ట. స్వామి, వినయుడనై నా సందేహాలు మీ ముందు ఉంచుతున్నాను. ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? దీని బాహ్య స్వరూపం ఇలా ఉండగా దాని అసలు స్వరూపం వేరే ఏదన్నా ఉందా? ఇవన్నీ కూడా రాముల వారు అడిగినవే. చాలా మంది రాజులు, చక్రవర్తులు కూడా అడిగారు. సరే, కనీసం మీకు ఈ క్వశ్చన్లు ఏమన్నా, ఇప్పుడు నేను ఏదన్నా అడిగితే చూద్దాం ఏం చెప్తారు. మీరు చెప్పే డైలాగ్ మీకు తెలుసు. నాకు సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మం నుండమ్మా. అసలు స్వరూపం ఏమిటి? అసలు స్వరూపం అంటూ ఏమీ లేదమ్మా, ఉన్నది చైతన్యం అంతే. ఇంకా దీని సంఖ్య ఎంత అమ్మా? దీని సంఖ్య ఎంత? సృష్టి యొక్క సంఖ్య చెప్పలేము. పరిణామము, జీవులు ఎంతమంది, ఎవరు, ఎప్పుడు, ఎందుకు నిర్మించారు? బ్రహ్మము నిర్మించాడు కానీ కారణము లేదు. ఆయన చెప్పడు, కనపడ్డు. మనం అవ్వాల్సిందే తప్ప ఆయన నేను బ్రహ్మమని మన దగ్గర రాడు. మనం బ్రహ్మం అయితే కదా మనకి తెలియదు. విశాలమైన వలలో ఒక పక్షి చిక్కుకొని గిలగిలలాడే విధంగా నేను కూడా ఈ సువిశాల సంసారంలో ఎప్పుడో ఎందుకో చిక్కుకొని ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. ఈ భయంకరమైన సంసార విభ్రమం నుండి నేను ఎలా విముక్తి పొందాలి అని అడిగాడు ఆయన. చూడండి, అసలు అందరూ విముక్తి పొందాలి అంటున్నారు. మనమేమో అసలు విముక్తి పొందడానికి ఆచరణ పెట్టమంటే మనకి ఎంత బాధాకరంగా ఉంది చూడండి అసలు. అందుకే పోలేదు మీకు విముక్తి అంటే ఆ విరక్తి వచ్చే వరకు ఆగుదాం పోనీ. అమ్మ పొట్టుపోయి ఎలా ఉంటుందో వేడి మీదనే కొడితేనే అది పనిచేస్తుంది అమ్మా. ఇంకా తర్వాత చల్లగైపోతుంది మళ్ళీ. ఇంకేంటమ్మా? ఏమో విరక్తి రాలేదు. సహజ విరక్తి వస్తే తొందరగా బ్రహ్మం దొరుకుతాడేమో పోనీ. ఎందుకంటే మరి పొట్టుపోయేలా కొడుతుంటే మార్పు రావట్లే కదా. ఇప్పుడు ప్రశ్నలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.
జన్మ ఎత్తినందుకు ఏది సారభూతమై ఉన్నదో, ఏ ప్రశ్నలకు సమాధానం గొప్ప అనర్థములన్నీ ఛేదించి వేయగలదో అటువంటి ప్రశ్నలను వివేకం యొక్క ఉత్కృష్ట చేతనే సమీపించగలవు. అంటే అడగగలుగుతాం మనము, లేకపోతే అడగలేము. సూటి అయిన సమాధానం చెబుతాను, ఉద్వేగరహిత ప్రశాంత చిత్తంతో విను. మేము మా అనుభవాలు రంగరించి ఈ సమాధానాలు చెప్తున్నాం. ఏ దృశ్యమైతే నీకు ఎదురుగా కనపడుతూ దీనిని అధిగమించడం నా వలన అవుతుందా అనే గొప్ప సమస్యను ఉదయింప చేస్తోందో అటువంటి ఈ దృశ్యం యథార్థానికి లేనే లేదయ్యా. లేని దాన్ని అధిగమించేది, లేని కొండ నెక్కగలవా అని అన్నాడు ఆయన. అసలు లేదయ్యా, కొంచెం కూడా లేదు, ఏ మాత్రమూ లేదు. మరి కనపడుతోంది అంటావా? ఎండమావులలో మళ్ళీ మృగతృష్ణలాగా ఉంది ఇది అని చెప్పాడు. రకరకాల ఆకారాలు గల తరంగాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మాయా సంబంధమైన గంధర్వ నగరంలో సుందరమైన వస్తువులు, కన్యలు కనిపిస్తారు. అవన్నీ యథార్థమా? అవెంత వాస్తవమో ఈ కనపడేవి అంతే కదా. మరి ఇక్కడ యథార్థమైనదంటూ ఏదైనా ఉందా అని అడిగాడు ఇక్ష్వాకు. మరి అన్ని అబద్ధమై అంటారు. మరి ఏదయ్యా అసలైన వస్తువు? మరి ఏది పంచేంద్రియముల కంటే మనస్సు కంటే కూడా అతీతమై ఉన్నదో, దేని గురించి అయితే సంభావన మహత్తర ప్రయోజనకరమై ఉన్నదో, భావన సంభావన మంచి భావన, సంభావన అంటే డబ్బులు కాదు, సంభావన మంచి భావన, ఉత్తమమైన భావన, ప్రశస్తమైన భావన, మహత్తర ప్రయోజనకారకమై అంటే మంచి భావన చేసి దాన్ని ఇది చేసినందువల్లే మహత్తరమైన ప్రయోజనం చేకూరుతుంది మనకి. ఏది నాశరహితమై ఉన్నదో అది మాత్రమే ఇక్కడ ఉన్నది. అది ఏ సత్రూపము ఆత్మ అని చెప్పబడుతోంది. అదే సత్రూపము, నిజమైనది, నిత్యమైనది, ఎప్పటికీ ఉండేది, అది మాత్రమే. దానిని ఆత్మ అని అంటున్నాం. పెద్ద అద్దంలో కనిపించే ప్రతిబింబంలాగా అసంఖ్యాక దృశ్యములచే పూర్ణమై ఉన్న ఈ సృష్టి పరంపర చిదాత్మ ఎందలి ప్రతిబింబం మాత్రమేనయ్యా. ప్రతిబింబం ఎప్పుడైనా నిజమంటే అద్దంలో కనపడేది ఈ బింబం అది, కానీ నిజమైంది ఏంటి? ఇది కదా. అద్దంలో ఏదైనా సరి చేస్తే సరి అవుతుందా? కనపడుతుంది అక్కడ నా ఫోటోనే కదా, అక్కడ ఏమన్నా సరి చేస్తే ఇక్కడ అవుతాయా? అక్కడ సరి చేసుకోవాలి కదా. ఆత్మ నుండి స్వభావంగా కొన్ని స్ఫురణ శక్తులు బయలుదేరుతాయి. అవి చిదాభాసాలని పిలువబడతాయి. ఆ స్ఫురణ శక్తులే బ్రహ్మాండ రూపాన్ని పొందుతాయి. వాటిలో మరికొన్ని శక్తులు భూమి ఆకాశాది పంచభూత రూపత్వం పొందుతున్నాయి. తక్కిన చతుర్విధ ప్రాణల రూపములు పొందాయి. ఇది ఏ జగత్తు యొక్క స్థితి. ఇంతకు మించి ఇక్కడ బంధము లేదు, మోక్షం లేదు, ఉన్నది బ్రహ్మమే. ఇంకా అంతగా నేను చెప్పాలంటే అసలు మూసేయచ్చు ఇంకా పుస్తకం ఇక్కడ. ఈ పేర అర్థమైంది. ఏది పంచేంద్రియముల కంటే మనస్సు కంటే అతీతమై ఉన్నదో, దేని గురించి అయితే సంభావన మహత్తర ప్రయోజనకారకమై ఉన్నదో, ఏది నాశరహితమై ఉన్నదో అది మాత్రమే ఉంది. అది ఏ సత్రూపమవు ఆత్మ. ఒక పెద్ద అద్దంలో కనిపించే ప్రతిబింబంలాగా అసంఖ్యాక దృశ్యములచే పూర్ణమై ఉన్న ఈ సృష్టి పరంపర చిదాత్మ ఎంతలి ప్రతిబింబం మాత్రమే. పరమాత్మ నుండి స్వభావంగా కొన్ని స్ఫురణ శక్తులు వస్తాయి. అవి చిదాభాసాలను పిలువబడతాయి. ఆ స్ఫురణ శక్తులే బ్రహ్మాండ రూపాన్ని పొందుతాయి. వాటిలో మరికొన్ని శక్తులు భూమి ఆకాశాది పంచభూత రూపత్వం పొందుతున్నాయి. తక్కిన చతుర్విధ ప్రాణుల రూపాన్ని పొందాయి. ఇదే జగత్తు యొక్క స్థితి. ఇంతకు మించి ఇక్కడ బంధము లేదు, మోక్షము లేదయ్యా. ఇంకా ఎందుకు వచ్చిన తాపత్రయాలు, గోవలలు, పోహ. కాబట్టి ఇంకెందుకంటే మరి అవే ఉన్నాయి కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కదండి అంటే ఉండు. ఇష్టం వచ్చినట్టు ఉంటే ఏముందిరా, మళ్ళీ ఇష్టం వచ్చినట్టు పుట్టొచ్చు. అంతే, పెద్ద సింపులే కదా. ప్రియ ఇక్ష్వాకు, ఇక్కడ బంధం గాని మోక్షం గాని ఎవరికీ లేవు. నిర్వికారమగు బ్రహ్మం మాత్రమే గలదు. ఏకత్వము లేదు, ద్వైతము లేదు. చిదాత్మయ సంవిత్ సారంగా విజృంభిస్తోంది. జలమంతా ఒక్కటే అయినప్పటికీ అనేక తరంగ భేదములచే విజృంభిస్తోంది కదా. ఒక తరంగానికి మరొక తరంగానికి ఉన్న భేదం ఏమిటి? రెండు జలమే కదా. అయితే జలం జలంగా ఉంటూ ఉండగానే అనేక తరంగాలుగా కనిపిస్తున్నది. అలాగే ఒకే భ్రమం అనేక జగత్ భేదములుగా కనిపిస్తోంది. ఏ భేదం కనిపిస్తోందో అది అవాస్తవం కనుక దానిని మాయా అని అంటారు. మాయా
యా మా అంటే యా అంటే ఏదైతే మా లేదో, మా అంటే నువ్వు లక్ష్మీదేవి అని అర్థం ఉంది, మా అంటే లేదని, అందుకనే మాయా అట, లేనిది ఏదో, అర్థమైందా? లేనిది మా అంటే లేనిది, యా ఏదో సంస్కృత పదం, అందుకనే మాయా అన్నారు దాన్ని. సదాగా లేదో అది పిలువబడుతుంది. మాయా మాత్రం లేకుంటే జీవునికి నీకు నాకు ఆత్మకు భేదములు లేవు నాయనా. నీవు ముందుగా బంధమోక్షములకు సంబంధించిన ఆశలను భయాలను దూరంగా త్యజించు. మనం ఎక్కడ త్యజిస్తున్నామండి? ఆశలు త్యజించము, బంధాలను త్యజించము. త్యజించమంటే ఏమిటి? వాళ్ళని నీవెవరు అవతలిపో అంటారా? మోహం పెట్టుకోకుండా ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి హాయిగా ఆనందంగా ఉండాలి. చేసేటప్పుడు ఆనందంగా ఉండాలి, చేయించుకునేటప్పుడు ఆనందంగా ఉండాలి. ఎప్పుడైనా ఆనందంగా ఉంటే కదా. సంసార భయరహితుడవై ఉండు, అభయసారభూతముకు బ్రహ్మరూపుడవై ఉండు. మను ప్రజాపతి చెప్తున్నారు, జలం తరంగాల రూపం పొందుతోంది. చిన్మాత్ర సంవిత్ స్వతహాగా విషయరహితమైంది. అయితే అది స్వయంగా ఎందుకో ఆయా సంస్కారాలచే అతి విచిత్రమై ఉన్న అవిద్యయందు ప్రతిబింబిస్తోంది. అట్టి ప్రతిబింబిత సంవిత్తు సంకల్పాల వైపుగా ఎందుకో ఉన్ముఖమవుతోంది. ఫలితంగా ఈ జీవభావాన్ని పొందుతోంది. అట్టి కారణ స్వరూపులకు ఈ జీవులు ఇతపూర్వమే ఆవిర్భూతమైన సృష్టి యందు తిరుగాడుతున్నారు. సృష్టి దృశ్యం అనబడేవి ఉండగా వాస్తవానికి జీవులు వారి సుఖదుఖ దశలు అనే మోహం మనస్సునందే ఉన్నది గాని ఆత్మ యందు కాదు. నిర్మల జలంలో దృశ్యము ప్రతిబింబించినంత మాత్రం చేత దృశ్యము జలంలో ఉన్నట్లు అవుతుందా? కనపడుతుంది కదా, నిజంగా అక్కడ ఉంటుందా? జలంలో మన బింబాలు కనపడతాయంటే అవి నిజమా? అద్దంలో కనపడినట్టుగా అయితే రాహువు అదృశ్య రూపుడు అయినప్పటికీ, ఒకానొక నీడ మాత్రమే అయినప్పటికీ, చంద్రుని యందు కనపడే గ్రహణం చే రాహువు అదృశ్య రూపం కనపడుతుంది. అలాగే ఆత్మ అదృశ్య రూపం, అనుభవం మాత్రమే. అట్టి ఆత్మ దర్శనం ఎలా అంటే, ఎవరన్నా తప్పులు మీరు గదిలో వెళ్ళండి, లేదా వెళ్ళిపోయిన తప్పు చేస్తున్నాం, ఇవేగా పెళ్లి చేస్తున్నారు, ఎవరు చేస్తారు? రాహు అదృశ్య రూపుడైనప్పటికీ ఒకానొక నీడ మాత్రమే అయినప్పటికీ చంద్రుని ఆత్మ దర్శనం ఎలా అంటే, ఆత్మ సాక్షాత్కారం ఉనర్చుట యందు అభిముఖమైన అంతఃకరణంచే మాత్రమే అది అనుభవం అవుతుంది తప్ప ఇక దేని వల్ల కాదు. అంటే దాన్ని చూసి పొందడమో లేదా ఒకడు పొందుతుంటే మనం అనుభవించడం కుదరదు. ఎవడికి వాడే పొందాలి, ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి, ఎవడికి వాడే పొందాలి. ఇక్ష్వాకు అయితే నిర్మల అంతఃకరణలకు తమ వంటి గురువులు అట్టి ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించగలరని లోక ప్రతీతిగత స్వామి మహానుభావ, నన్ను రక్షించి నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి అడిగాడు ఇక్ష్వాకు. అప్పుడు ప్రజాపతి, తప్పకుండా ప్రసాదించేవాడినే. అయితే ఇందులో ఒక చిక్కుంది. ఆ పరమేశ్వరుడు శాస్త్రములచే గాని గురువులచే గాని కనిపించేవాడు కాదు కదా. మరి మీరు మొన్న అడిగారు కదా, మరి అహంకార మమకార రహితమగు బుద్ధిచే తన చేతనే తాను కనిపిస్తున్నాడు. నీవు పరమాత్మను దర్శించదలిచావా? అయితే త్రోవలో నడుస్తూ ఉండగా తారసపడే అపరిచిత పాఠశాలను రాగద్వేష రహిత బుద్ధితో చూస్తున్నట్లు ఈ ఇంద్రియాలను, ఈ ఇంద్రియ విషయాల ప్రపంచాన్ని కూడా చూడు. మరి బుద్ధిమంతుడైన వాడు ఈ ఇంద్రియాలను గాని వీటి విషయాలను గాని ఆదరించడు, అనాదరించడు. ప్రాప్తించిన యథాప్రాప్తములు పదార్థములతో కూడినవై ఈ దేహ ఇంద్రియాలు సుఖంగా ఉండుగాక, లేదా ప్రాప్తించని పదార్థములచే పేదరికం పొందుగాక. ఏదైతే ఓ మానవ, నీవు మాత్రం బుద్ధితో పదార్థ మాత్రాలకు ఈ దేహాదులను మానసికంగా దూరంగా త్యజించు. దేన్ని మనసులోకి తీసుకోకపోతే మనసు అనేదే ఉండదు. మనసు ఉండదు కాబట్టి బ్రహ్మం అంటే ఆనందమే ఉంటుంది. పూర్ణ శీతలంతకరణం ఏంటంటే కరుణ, ప్రేమ ఉండు. నిత్యం ఆత్మమయుడవై ఉండు. నేను దేహమును అని ఏ బుద్ధి యొక్క విభాగము ఈ జీవుని సంసారం నందు బంధిస్తోందో గమనించు. ముముక్షువైన వాడు అట్టి బుద్ధిని గ్రహించనే కూడదు.
నేను సూక్ష్మమైన ఆకారం కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన చిన్మాత్రంనే కాని ఇంకేమీ కాదు అని బుద్ధి జీవుణ్ణి సంసారం నుండి విముక్తిని చేస్తుంది. మరి ఆ బుద్ధి మనం తెచ్చినట్లే కదా, మళ్ళీ దేహభావానికి వెళ్తున్నాం కదా, మళ్ళీ నేను అంటున్నాము, నేను ఫలానా అంటున్నాము, నేను వాడిని చూడాలి, వాడిని పోషించాలి, ఆ బాధ్యత ఉంది, ఈ బాధ్యత ఉంది, ఇంకా నానా రకాలుగా అంటున్నాం. మనం ఒక మూల ఇవి ఒప్పుకుంటున్నాం, మళ్ళీ ఆ రెండో క్షణంలోనే మళ్ళీ అటు వెళ్ళిపోయి నేను ఫలానా అంటే నేను నాన్నని, నేను తాతని, నేను ఇంకోటి భర్త భార్య ఈ గోలలన్నీ పడి మళ్ళీ దానిలో దూరిపోయి లేనిపోని దుఃఖాలన్నీ తెచ్చుకుంటున్నాము. కాబట్టి సంసారం నుండి విముక్తి చెయ్యటం లేదు, అది అందులో పడేస్తుంది. అదే ఒకవేళ అది లేకపోతే కనుక అంటే నేను కేవలం బ్రహ్మమునే అన్నప్పుడు భార్యాభర్తల బంధానికి కూడా వచ్చే లోటేమీ లేదు, పిల్లలతో బంధానికి లోటేమీ లేదండి. ఇంకా అసలు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మం ఉండేది కరుణే కాబట్టి అది ఇంకా చాలా బ్రహ్మాండంగా ఆ యొక్క బంధాలన్నీ సమన్వయం చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు బ్రహ్మం వైపు కాకుండా బంధం వైపు చూసావో గోల మొదలైంది. ఎందుకంటే నీ బుద్ధి పరిమితమైనది, నీ బుద్ధి ముందు వెనకల గురించి ఆలోచిస్తుంది. వెనక జరిగింది, ముందు జరిగింది, తర్వాత జరగబోయేది బేరీజు వేసి బుర్రంతా పాడు చేసుకుని ముందే బుర్ర పాడైంది. ఆ బుర్ర పాడైన తర్వాత దుఃఖం కలుగుతుంది కానీ సుఖం కలుగుతుందా? క్షణిక సుఖాలు కలుగుతాయి. అలా చేస్తున్నా. అట్టి నిరంతర అచ్యుతం అయిన బుద్ధిని నీవు సంపాదించుకో. అట్టి బుద్ధి బలంతో మాత్రమే నీవు సంసార బంధం నుండి విడిపడతావు. నిర్మల జలం యొక్క లోపల వెలుపల అంతటా సూర్యకాంతి ప్రసరించి ఉంటున్నట్లు ఆత్మ సర్వ వస్తువుల యొక్క బాహ్య అభ్యంతరములందు నిండి ఉంది. ఆయా ఆభరణములు రూపంలో దృష్ట్యా వేరువేరుగా ఉంటున్నప్పటికీ అన్నిట్లో బంగారమే కదా. ఇహ వివిధత్వం అనేది కేవలం ఆకార వైచిత్ర్యము తప్పితే మరింకేమీ కాదు. అలాగే ఈ సర్వ జగత్ పదార్థములంతటా ఆత్మయే ఉన్నది. మాయా రచనా చమత్కారం చేత ఒక్కటే అయినప్పటికీ అసంఖ్యాక తరంగాలు తమంతట తామే ఎక్కడో పుట్టి మరెక్కడో లయిస్తాయి. తరంగాలు కనపడుచున్నంతసేపు ఇది పెద్దది చిన్నది అలాంటివి అన్ని ఉంటాయి. ఇక్కడ అంటే ఈ తరంగాల గురించి ఎంత చెప్పుకున్నా అన్ని ఉన్నది వాస్తవమైన జలంలోనే కదా. కామము అనే ఈ సంసార మహాసముద్రంలో ప్రాణికోటు అనేక అసంఖ్యాక తరంగాలు అంటే సుఖ దుఃఖాలని కొట్టుకోవడం మోహాలు, జగత్ సమూహాలు అనే నదులు ఈ సంసార మహాసముద్రంలో నిరంతరం ప్రవేశిస్తున్నాయి. లోభమోహాలు మదమాశ్చర్యాలు. ఈ జీవులు వినాశనం అనే బడబాగ్నిలో ప్రవేశించి జగత్తు నుంచి నిష్క్రమిస్తున్నారు. మరలా మరొక వైపు నుండి నిరంతరం పోతే ఎక్కడ పోతారండి, మళ్ళీ ఇక్కడికే వదాలి. అటు పోవాలి అనుకున్నవాడు దీన్ని పట్టించుకోకూడదు. కాదండి అప్పుడప్పుడు మాత్రమే అంటే అప్పుడప్పుడే జన్మలు వస్తాయి, మిగతా జన్మలని ఏమొస్తాయో మరి ఆలోచించుకో. అందుకని ఎక్కడా కూడా బ్రహ్మం నుంచి యువతలకి వెళ్ళిపోతాం ఏదో అవుతుంది అంటే మరి ఏం చేయగలుగుతాం? ఇదంతా కూడా బ్రహ్మ నియతి. బ్రహ్మనీతి అలా ఉంది కాబట్టి మనం పాటించి తీరాలి కదా. మరి మాకు అలా కుదరదు అంటే ఎలా కుదురుతుంది? ఆచరణ తప్ప అన్యం శరణము లేదు. గురువు ఏం చేస్తాడో చెప్తాడు ఆయన కూడా. ఇప్పుడు వినండి, పాపం మీ గురువు చెప్పాడో లేదు తెలియదు కదా. ఎందుకు అట్లా అంటారు? చెప్పారమ్మా. ఏమో మరి ఉన్నారు, చెప్పాడో తెలియట్లేదు. రోజుకి ఒక 100 సార్లనే చెప్తున్నారు ఇటు అటు. అగస్త్య మహాముని సముద్ర జలానంతా త్రాగి కూడా తృప్తి చెందనట్లు కాలం అనే మహత్తర తత్వము ఈ జగత్తులను అసంఖ్యాకంగా తన యందు లయం చేసుకుంటూ కూడా ఏ మాత్రము తృప్తి పొందటము లేదు. అమ్మా వినబడతలేదమ్మా.
అమ్మా వినిపించట్లేదమ్మా. అగస్త్యుల వారు వచ్చారు కదా మరి, ఆయన మా గురువు మరి, ఆయన గురువు వచ్చేసారు కన్నా. ఏ ఆత్మ ఎంతైతే అట్టి మహత్తర మహాకాలము కేవలము ప్రతిబింబ మాత్రమై ఉన్నదో అట్టి ఆత్మను నీవు నిరంతరం భావన చెయ్యి. అంతేగాని అనాత్మభూతమగు ఈ దేహాన్ని మొదలైన దృశ్యజాలములను వందల వేల జన్మలుగా భావన చేస్తూ పోతున్నా కలిగే ప్రయోజనం ఏమీ లేదయ్యా. ప్రవాహ పతితములకు జన్మ కర్మ పరంపరలే తప్పించి మరింకేమీ కాదు. కనుక నీవు నిర్వాసన భావన యందు ఆరూఢవు కమ్ము. గూఢ రూపము ఆత్మభావనను ఆశ్రయించి సుఖపూర్వకంగా ఉండు. ఇక్ష్వాకు చెప్పాడు, అంటే ఆత్మను ఆశ్రయించడం, ఆత్మానుభవంలో ఆరూఢత పొందడం ఎలాగయ్యా? అందుకు మార్గాలేమిటి? ఎంతకాలం అలా శ్రమిస్తే నిర్వాస భావ ప్రాప్తి, ఆత్మ అనుభూతి కలుగుతాయి? అసలు లభిస్తుందా? కాబట్టి మీరే ప్రసాదించండి అన్నాడు. నా విన్నపం స్వామి, అట్టి ఆత్మానుభవాన్ని ప్రసాదించవలసిందిగా నా విన్నపం ప్రార్థన అన్నాడు అన్న. తెలివిగల స్త్రీ అయ్యో నా బిడ్డ ఎక్కడ అని గాబరా పడిందిట. ఆవిడ పసిపిల్లవాడికి చంకలోనే పిల్లాడు అంటారు కదా, ఇది ఆవిడ మర్చిపోయింది ఎత్తుకున్న సంగతి. వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పి అటు ఇటు తిరుగుతూ కొంతసేపటికి మర్చిపోయి పిల్లాడిని ఎదుగుతుందని అంటాం కదా, చాలా పాత సామెత కదా. ఇలాగా సరే పిల్ల గోల గోల పిల్లాడేడి పిల్లాడేడి అని. ఇక అంతకుముందు చెప్పాను కదా, బంగారం నెక్లెస్ మెళ్ళలోనే పెట్టి నూరంతా ఎత్తికి ఏడ్చిందని. అలాగే ఈవిడ ఏడ్చేసింది. అప్పుడు ఎవరో చూసి అదేమిటి నీ చంకలోనే ఉన్నాడు కదా అని అన్నారు. అలాగే ఈ జీవుడు కూడా ఆ మహాతల్లి లాగా ఆత్మ కొరకే ఏడుస్తున్నాడు, ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. ఎందుచేత? అంతఃకరణం నందే, అంటే తన యందే నిత్య లబ్ధమై ఉన్నా, నిత్య లబ్ధము. అది పొద్దున సాయంత్రం రాత్రి అట్లా కదా, ఎప్పుడంటే అప్పుడే లభిస్తాడు. కాలంతో ఆయనకేం పనండి, నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడే లభిస్తాడు ఆయన. ఆత్మను ఏ మరుచుట చేతనే నీ దగ్గరే ఉన్నాడు. వాడిని మరచడం వల్లే ఈ ఏడుపులన్నీ. కనుక అతని దుఃఖము భ్రాంతిచే ఏర్పడింది మాత్రమే కదా, లేడు అనుకోవటం వల్ల కదా ఏడుపు అంతా. నేను వేరే, నేను ఫలానా అనుకోవటం వల్ల. నేను బ్రహ్మమురా, అఖండమైన సంకల్ప మాత్రంగా పనులు చేయగలిగే శక్తి నాలో ఉన్నప్పుడు ఈ నేను ఫలానా అనుకోవటం వల్ల కదా వచ్చిన తలకాయ నొప్పంతా. ఎంత కష్టాలు, ఎన్ని గోలలు, ఎన్ని ఏడుపులు, ఎన్ని అబ్బో చెప్పక్కర్లేదు. నేనుతో ఎన్నెన్ని అనుభవించాం కదండి. ఎవరికి అందరికీ తెలుసు కదా, ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలన్నట్టుగా ఎవడి సంగతులు వాడికే తెలుసు, ఎవరికి చెప్పక్కర్లేదు దాని గురించి. అందుకని ఒరే ఎంత కష్టపడ్డారా భాగ్యంలో, నీలో ఉన్న పరబ్రహ్మమును పొందడానికి కొంచెం కష్టపడమంటే ఏమిట్రా బాధ నీకు? కనుక అతని దుఃఖము భ్రాంతిచే ఏర్పడినది మాత్రమే. పిల్లవాడిని మర్చినట్టుగా తన అఖండ అప్రమేయ స్వభావము ఆత్మనేమర్చిన ఈ జీవునికి గుర్తు చేయడానికి శాస్త్రాలు కల్పించబడ్డాయి. స్వస్వరూపము ఆత్మ సర్వదా జరామరణ రహితమైనది. ఇది ఏమర్చిన ఈ జీవుడు దేహమును మాత్రమే స్వస్వరూపము ఆత్మ సర్వదా జరామరణ రహితమైనది. ఇది మరిచిన ఈ జీవుడు దేహమును మాత్రమే చూస్తూ నేను ముసలివాడినయ్యాను, ఇహ నా పని అయింది, అయ్యో నేను చచ్చుతున్నాను, నాకు దిక్కెవరు, నేను అనాథను, ఇటువంటి బాల్య చాపల్యముల వంటి ప్రేలాపనలు చేస్తూ నిష్కారణంగా దుఃఖిస్తున్నాడు. కనుక ఓ ఇక్ష్వాగా, ఆత్మ లభించడం ఏమిటయ్యా, మరొకరివ్వటం ఏమిటి? సర్వదా నీ రూపమే అయి ఉంది, నీచే పొందబడినదే అయి ఉంది. ప్రతి జీవుడు అదే అయి ఉన్నాడు. ఇక వివిధ కార్యరూపములతో కూడిన ఈ జగత్తేమిటంటావా? జలం యొక్క చలనం వల్లనే తరంగములు మొదలైన అనేక రూపములుగా కనిపిస్తున్నట్లు సంకల్ప వశం చేత చిత్ బ్రహ్మమే వివిధ కార్య పరంపర రూపంగా వృద్ధి పొందింది అన్నాడు ఆయన.
కుమారా ముందుగా నీ చిత్తం నందలి సంకల్ప వ్యవహారాన్ని సమీపజేయి. సుతరా అన్నిటికీ అదే కావాలండి, చిత్తం లేకుండా ఉండాలి. అది అంటారు గుడికంటే చిత్తము చిత్తము శివుడి మీద. అది అందుకని అది తీసేయి. ఉంటే పోతే మళ్ళీ కొనుక్కోలేని స్థితిలో అయితే లేం కదా. అంత పక్కవాడి చెప్పులు వేసుకోవడమే. ఏం చేస్తాం మరి, పక్కవాడి చెప్పులు వేసి వెళ్ళిపోతాం. సంకల్పాలు లయించగా అప్పుడు శేషించి ఉన్న కళంకరహిత చిత్తాన్ని ఆత్మయందు సంస్థాపనము చెయ్యి. ఇహ ఈ లౌకికమైన రాజ్యాది వ్యవహారాలంటావా, వ్యవహారార్థం ఈ శరీరాదులతో ఆయా క్రియలు ఆచరించుచున్నప్పటికీ వీటన్నిటినీ ఆభాస మాత్రంగా చూడు. ఆభాస మాత్రమైన ఈ కర్మలు అంటే లేనివి అయిన కర్మలు, మిథ్య అయిన కర్మలు ఆత్మకు సంబంధించినవి కావు. ఆత్మచే ఏది ఆచరించని వాడవై అంటే నిష్క్రియుడవై, స్వస్థుడవై, సుఖివై ప్రాప్తించిన యథాప్రాప్తములని ఆయా ధర్మాలను నిశ్చింతగా నిర్వికారంగా ఆచరించవయ్యా అని చెప్పాడు. మీ అందరూ కూడా యథాప్రాప్తములైన కర్మలని ఆచరిస్తూ మహాకర్తగా, మహాభోక్తగా, మహా త్యాగులుగా అక్కడ పెట్టాలిగా బ్రహ్మమును పొందితే గురువు మౌనంగా ఉంటాడు. శుభం.